పేస్ టు పేస్కు స్వాగతం. ఏడాదిలో మెజార్టీ హామీలు నెరవేర్చామని కాంగ్రెస్ ప్రభుత్వం వారోత్సవాలు జరుపుకుంది. ప్రజలు అధికారం మాత్రమే తీసేశారు, కానీ ప్రజల్లో అభిమానం మాత్రం అదే విధంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఈ విషయాలు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అడ్డిమారు గుడ్డి దెబ్బగా కాంగ్రెస్కు అధికారం వచ్చింది, ప్రజల్లో అభిమానం కాదు బోగస్ మాటలతో చెప్పిందని చెప్తున్నారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు అంత ఈజీగా కాంగ్రెస్ మాటలు నమ్మారా? ఇంతకాలం నమ్మని మాటలు ఇప్పుడు నమ్మి అధికారం కట్టబెట్టారా? కట్టబెడితే ప్రజలను నయవంచన గురి చేసిందంటారు. ఎలా చెప్పగలరు? 1 ఇయర్లో ఎట్లా అంచనా వేయగలరు? కొలమానం ఏంటి మీకు? థ్యాంక్ యూ రమేష్ గారు, ముందుగా ఈ అవకాశానికి. ఎందుకంటే ఎన్నికలకు ముందు 1 కాదు 2 కాదు 420 హామీలు. అది కూడా ఎట్లాంటి హామీలు అంటే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు కదా, అట్లా ఏది తోస్తే అది, ఎవరు ఏది అడిగితే అది, అంటే అరిచేతిలో వైకుంఠంలాగా హామీలు ఇచ్చి కూర్చున్నారు. కూర్చోవడమే కాకుండా గడువులు వాళ్ళే పెట్టినారు. కొంతమంది అడుగుతుంటారు మిత్రులు మమ్మల్ని, మీకు తొందర ఎందుకు, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అని. వాస్తవం ఏంటి అంటే గడువులు మేం పెట్టలేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల కింద 13 ముఖ్యమైన హామీలు. అవి కాకుండా 420 హామీలు. అందులో కూడా గడువులు వాళ్ళే పెట్టుకున్నారు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఆశా వర్కర్ల దగ్గర పోయి వస్తా ఉన్నా. నేను వాళ్ళ పాపం దెబ్బలు తింటే వాళ్ళని పరామర్శించడానికి ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడ పోయి వచ్చాను. వాళ్ళు చెప్తున్నారు, అన్న మాకు 6 నెలల లోపల ఇస్తామన్నారు, 18,000 జీతం చేస్తామన్నారు, చేయలేదు. అట్లా ప్రతి వర్గానికి ప్రతి సెక్షన్కి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మొత్తానికి 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే నెగ్గారు. అయితే ప్రజాస్వామ్యంలో గెలిచారు వాళ్ళు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మరి ప్రతిపక్షంగా మేము చెప్పాల్సింది ఏంటి? హామీలు ఎంత మేరకు అమలైనాయి? 6 గ్యారంటీలో అర గ్యారంటీ మాత్రమే అమలైంది. 420 హామీల్లో ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు కనీసం 10 హామీలు కూడా అమలు కాలేదు. కాబట్టి వారు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా, ఇవాళ మీరు సోషల్ మీడియా చూసినా అదర్వైజ్ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినా స్పష్టంగా కనబడే కొలమానం ఏంటంటే, బహుశా ఈ ముఖ్యమంత్రి తిన్నని తిట్లు స్వతంత్ర భారత చరిత్రలో 1 సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి తినలేదు. కేటీఆర్ తిడుతున్నాడా లేదా ప్రజలు తిడుతున్నారా? మీరు మీ కెమెరాలు పంపిస్తే ఈరోజు కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి సొంత ఊరు, రుణమాఫీ అయ్యిందా లేదా ఎన్టీవీ వాళ్ళనే మొత్తం ఆ ఊర్లో ఉండే రైతులను కూర్చోబెట్టి ఒకటే చోట మాట్లాడారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల ప్రజలు కూడా తిట్టిన సందర్భం డెఫినెట్గా నేను అదే చెప్తున్నా. కాకపోతే అబద్ధాలు చెప్పకూడదు కదా. 100% రుణమాఫీ జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటే నేనేమంటున్నా, కొండారెడ్డిపల్లెలో కానీ కొడంగల్లో కానీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కానీ సొంత గ్రామంలో కానీ అక్కడైనా సరే మేము రాము. మీ ఎన్టీవీ వాళ్ళే వెళ్ళి మీరు రైతులతో మాట్లాడండి. రైతులు కనుక 100% రుణమాఫీ అయ్యింది అని చెబితే, ఆ ఊరిలో కనుక ఒక తీర్మానం సంతకం పెట్టి 100% అయిందని ఇస్తే నేను ముమ్మాటికి రాజకీయాలు వదిలేస్తాను. కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. మేము హామీలు ఇచ్చాం, ఖచ్చితంగా అమలు చేద్దామని అనుకున్నాం, కానీ చెప్పిన లెక్కలు ఒకటి, మేము అధికారం చేపట్టిన తర్వాత ఉన్న లెక్కలు ఒకటి. పూర్తిగా అప్పులు చేసిన దానికి వడ్డీకి కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం అంటారు. 6 గ్యారెంటీల విషయంలో రుణమాఫీ దాదాపు చేశామని చెప్తున్నారు. 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చామని చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ అని చెప్తున్నారు. మెజార్టీ హామీలు నెరవేర్చిండ్రు. ఎందుకు మీరు ఇంకా తప్పు పడుతున్నారు? 420 హామీలు బ్రదర్. మొత్తం ఏడాదిలో మీకు 420 హామీలు వెంటనే చేయాలా? గడువు పెట్టిందే వాళ్ళు, మేం కాదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలని, సంవత్సరంలో ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల వరకు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పింది వాళ్ళు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది వాళ్ళు. 2,500 రూపాయలు మేము ప్రతి మహిళకు 1,67,00,000 మందికి ఇస్తామని చెప్పింది వాళ్ళు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పింది వాళ్ళు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తాం 2023 అని చెప్పింది వాళ్ళు. కాబట్టి గడువులు మేం పెట్టలేదు, వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకున్న దానిలో చట్రబంధంలో వారిక్కున్నారు. ఒకటి. రెండవది, మీరు అన్నారు కదా ఇప్పుడే, మరి గడువు 5 ఏళ్ళు. గడువు 5 ఏళ్ళు మేం పెట్టింది కాదు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు రాజ్యాంగం ఇచ్చిన గడువు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఓట్ల కోసం, ఓట్ల మోజులో ప్రజల్ని ఏదో ఒకటి చేసి ఓట్లు వేయించుకోవాలన్న ఆరాటంలో మొదటి రోజే రుణమాఫీ మేము చెప్పమన్నామా? 100 రోజుల్లోనే 4,000 పెన్షన్. పెద్దమ్మ డిసెంబర్ పెన్షన్ నీకు 4,000 పడుతుంది నేను చెప్పినా. నేనేమంటున్నా అంటే, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇవాళ కక్కలేక మింగలేక మా మీద తప్పులు తాము చేసి అప్పుల మాట మాట్లాడుతున్నారు. అప్పుల విషయం మీకు ఒకటి చెప్పాలా, సరిగ్గా కాగు లెక్క తీసుకున్నా లేదా ఆర్బీఐ లెక్క తీసుకున్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాల కోరు అని చెప్పడానికి ఒకటే ఒక ఉదాహరణ. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నెలకు 6,500 కోట్లు అప్పు కడుతున్నా అంటున్నాడు ముఖ్యమంత్రి. నేను ఆర్బీఐ డాక్యుమెంట్ మీ చేతిలో పెడతా. నెలకు 2,900 కోట్లు మాత్రమే ఇవాళ మిత్తి కడుతున్నారు, మిత్తితో సహా అసలు కడుతున్నారని ఆర్బీఐ లెక్క. అదేవిధంగా కాగు లెక్క ఇంకా తక్కువ ఉంది, 2,100 మాత్రమే. ఇంత అబద్ధం చెప్పొచ్చా ముఖ్యమంత్రి అనేవాడు? 6,500 కోట్లు నేను కడుతున్నా అని చెప్పి అబద్ధం చెప్పొచ్చా? అసలు రాష్ట్రం దివాలా తీసిందని దివాలా కోరు మాటలు మాట్లాడొచ్చా?
తలసరి ఆదాయంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ టాప్ నెంబర్ 1 స్టేట్ ఇన్ కంట్రీ. అట్లాంటి తెలంగాణను పట్టుకొని అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని చెప్పి ఆయన మాట్లాడతాడు. వ్యవసాయ మంత్రి ఏమంటాడు? మాకు ఎవడు అప్పిస్తలేడు. మరి మీ ముఖ్యమంత్రి దివాలా కోరు మాటలు మాట్లాడితే అప్పెవడిస్తాడు? మరి ఇయ్యరు కదా. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజలకు వాళ్ళ అభిమానాన్ని పొందాలని ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేకపోతుంది అంటే వాళ్ళకు పాలన చేతకాకనా, లేదా మీరన్నట్లు అప్పులు తీసుకురావడానికి ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది, ఈ రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి ముందుకు లేదు బ్రదర్, అసలు కారణం వేరే. ఎందుకు వాళ్ళు అమలు చేయలేకపోతుంది? అసలు కారణం వేరే ఉంది. మొత్తం రైతు బంధు స్విచ్ ఆఫ్ చేశారు. మొత్తం వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు. మీరు సగం ఆపారని చెప్తున్నారు వాళ్ళు. అసలే మేము ఏది ఆపలేదు, ఎలక్షన్ కమిషన్ ఆపింది. నెంబర్ 1. నెంబర్ 2, 7,500 కోట్ల రూపాయలు మన వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు. మీరు కావాలంటే రాష్ట్రంలో ఏ రైతునైనా అడగొచ్చు. చెప్పింది ఏంటండి వీళ్ళు? కేసీఆర్ 10,000 ఇస్తుండే, మేము 15,000 ఇస్తామన్నారు. ఆ 10,000 కూడా దిక్కులేవు ఈరోజు రాష్ట్రంలో రైతులకి. 70 లక్షల మంది రైతులను మోసం చేశారు. చేసి ఏం చేసినారు ఆ పైసలతో? కాంట్రాక్టర్ల బిల్లులు, ఢిల్లీకి మూటలు. నేను అనేది అది ఎందుకు వీళ్ళకి చేతగాక కాదు, వీళ్ళకి పాపం పైనుంచి మూటల ఒత్తిడి ఎక్కువైపోయింది. ప్రతి దానిలో ప్రతిసారి అదే ఆరోపణ చేస్తున్నారు. 8 నుంచి 10% కమిషన్ ఈ రోజు ప్రతి బిల్లులో ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నెంబర్ 1. 2,000 కోట్లు వాళ్ళు చెల్లించారు. పర్సెంటేజ్ రూపంలో ఎంత వస్తుంది చెప్తున్నా వినండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మీరు ప్రైవేట్గా ఏ బిల్డర్ అన్న మొహం మాస్క్ చేసి మీరు అడగండి, స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తున్నారా లేదా హైదరాబాద్లో బిల్డర్ల దగ్గర? మీరు బిల్డర్లను అడగండి, వాళ్ళు చెప్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఇవాళ ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర, ఒక్కొక్క బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ నేను అండంలా, ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది RRR సినిమా కంటే కలెక్షన్లు ఎక్కువైనాయి అని చెప్పి ఇవాళ లోకం కోడై కూస్తున్నది. ఇక అనుముల బ్రదర్స్ దోపిడీ అయితే ఎంత పెరిగిపోయిందంటే సంవత్సర కాలం లోపలనే తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇచ్చే స్థాయికి, 1000 కోట్ల పెట్టుబడి పెట్టే స్థాయికి అనుముల జగదీష్ రెడ్డి గారు, అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండలరెడ్డి గారు ఎదిగిపోయారు. కాబట్టి రాబోయే రోజుల్లో అనుముల బ్రదర్స్ అంబానీ బ్రదర్స్తో, అదానీ బ్రదర్స్తో పోటీ పడతారేమో అని అనుమానం నాకుంది. ఈ రాష్ట్రాన్ని లూటీ చేయడం మీద ఉన్న శ్రద్ధ, రాష్ట్రం నుంచి ఢిల్లీకి మూటలు పంపేదాని మీద ఉన్న శ్రద్ధ, వీళ్ళకి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దానిలో ఉంటే తప్పకుండా హామీలు నెరవేరేది. కానీ వీళ్ళు నెరవేర్చరు, ఎందుకంటే వీళ్ళ ఎజెండా అంతా వేరు. మూటలు మోస్తున్నారని మీరు పదే చెప్తున్నారు. మీరు చెప్పాలి 9% తీసుకున్నా వాళ్ళు చెల్లించిన కాంట్రాక్టర్లకు బిల్లులెన్ని, మీరు చెప్పినట్లు ఎన్ఓసీలు ఇచ్చిన బిల్డింగ్లు, ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే 8,000 కోట్లు వాళ్ళకు మూటలు ఢిల్లీకి పంపించారని. మీరు ఒక మాట నాకు చెప్పండి. మీరు జర్నలిస్టు, బ్యూరో చీఫ్ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒక ప్రాజెక్టు చేపట్టకుండా, కొత్తగా ఒక పథకం అమలు చేయకుండా, కొత్తగా కనీసం ఒక హామీని అమలు చేయకుండా 1,00,000 కోట్ల అప్పు 12 నెలల్లో చేశారు. ఎక్కడ పోయినా 1,00,000 కోట్లు? మరి మీకు వడ్డీలు చెల్లించడానికి సరిపోతుందని చెప్పి అదే చెప్తున్నాను. 6,500 కోట్లు అని చెప్పి 2,900 కోట్లు మాత్రమే చెల్లిస్తున్న ముఖ్యమంత్రి, పచ్చి అబద్ధాల కోరు, దగాకోరు ముఖ్యమంత్రి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, నేను కాదు. 2,900 కోట్లు మాత్రమే ముఖ్యమంత్రి అనేవాడు చెప్పేది పచ్చి అబద్ధం. అదేవిధంగా కాగు చెప్తున్నది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, 2,100 కోట్లు మాత్రమే. మిగతా డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? అనుముల బ్రదర్సా, ఢిల్లీలో ఉండే హైకమాండా? వీళ్ళే చెప్పాలా. ఓకే, మీరు ఇటీవల కాలంలో మీరు కేసీఆర్ని ఫాలో అవుతారు. కేసీఆర్ మీకు ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ ఉద్యమ నాయకుడు. ఆయన ఎప్పుడు ఫాలో అవుతుంటారు? ఇటీవల రాహుల్ గాంధీని ఏమైనా ఫాలో అవుతున్నారా? అదాని బొమ్మతో అసెంబ్లీకి వెళ్ళారు, రాహుల్ గాంధీ అదాని బొమ్మతో పార్లమెంట్కి వెళ్ళారు. దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి వినడం లేదు. అందుకే రాహుల్ గాంధీ గారు టీషర్ట్లు మాకు పంపారు. ఎందుకంటే పాపం రాహుల్ గాంధీ వద్దు నాయన అదానితో సంసారం చేయొద్దు, ఆయనతో అసలు వ్యాపారం చేయొద్దు అంటే ఈయన వినట్లేదంట. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అందుకే టీషర్ట్లు మాకు పంపాడు. మాకు పంపితే మేము ప్రతిపక్ష నాయకుడు కదా, కనీసం ఆయన మాట ఒక్కసారైనా గౌరవం ఇద్దామని నేను గౌరవించాను. కేటీఆర్ గారు, మీరు ప్రభుత్వం నడిపినప్పుడు అదానితో మీరు కూడా వ్యాపార సంబంధాలు నేర్పారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళు కూడా నేర్పుతున్నారు. దీన్ని ఎట్లా, ఎందుకు చూడాలి? వేరే వక్ర మార్గంలో ఎందుకు చూడాల్సిన అవసరం ఉంది? ఒకవేళ మీరు అతనితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నప్పుడు, ఉదాహరణకు అంటే ప్రభుత్వం తరఫున నేను చెప్పేది, ఎందుకు దాన్ని వక్ర మార్గంలో చూస్తున్నారు? రమేష్ గారు, మేము ఎన్నడూ కూడా ఒక వ్యాపారవేత్తకి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదు. మేము మొదటి నుంచి కూడా మేము 2014లో అంబానీ దుర్మార్గుడను, అదాని దుర్మార్గుడను మేము ఎన్నడూ మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అదానీ మీద వాళ్ళు ఎత్తిపోసినంత దుమ్ము బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ వ్యాపారవేత్త మీద పోయలేదు. ఒకవైపేమో ఢిల్లీలో కుస్తీ చేస్తూ గల్లీలో దోస్తీ చేస్తామంటే ఆ ద్వంద్వ ప్రమాణాన్ని ఎండగట్టడం తప్పవుతుందా? మేమన్నడన్నా చెప్పామా? అదాని మేము 2014లో కానీ, 12లో కానీ, 10లో కానీ ఎన్నడన్నా ఈ ఫలానా వ్యాపారవేత్త దుర్మార్గుడు, అరాచక శక్తి అని చెప్పాం. మేము పెట్టుబడి అన్నారు. అదాని మేము తెలంగాణలో అధికారంలో ఉన్న నాళ్ళు ఇక్కడ అడుగు పెట్టలేకపోయాడు. మొన్న ముఖ్యమంత్రి పాపం తెలిసో తెలియక ఎవరో కాగితం రాసిస్తే చదివిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు, అది మాకు సంబంధమా? రక్షణ శాఖ ప్రాజెక్టులు మాకు సంబంధమా? ట్రాన్స్మిషన్ లైన్లు, కేంద్ర ట్రాన్స్మిషన్ లైన్లు,
ఈయన ముఖ్యమంత్రికి పాపం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. అదాని 9.5 ఏళ్ల పాటు ఇక్కడ అడుగు పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా ఛాయ్ దాయిపిచ్చి పంపించినా మర్యాద ఇచ్చి పంపించడం తప్ప తెలంగాణ సొమ్ములు దోచుకునే అవకాశం మాత్రం మేము ఇవ్వలేదు. ఇవాళ అదే చేస్తున్నాడు ముఖ్యమంత్రి. మీ ఒత్తిడికి తలొగ్గే 100 కోట్లు వెనక్కి ఇచ్చారా? 100%. 100 కోట్లు కాదు, 12,400 కోట్ల ఎంఓయూలు ఏదైతే కుదుర్చుకున్నాడో రేవంత్ రెడ్డి, ఇవాళ ఎవరి కోసమైతే అదాని సిమెంట్ పరిశ్రమ కోసమైతే ఇవాళ కొడంగల్లో లగచెర్లలో గిరిజనుల మీద ఘాతకాలు చేస్తున్నాడో, ఎందుకోసమైతే అదాని కోసం అల్లుడి కోసం వాళ్ళని జైల్లో పెట్టిండో రైతులు 40 మందిని, అవి వెనక్కి పోయేదాకా వదిలిపెట్టాం. 1,00,000 కోట్లతో కాళేశ్వరం నిర్మించారని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 40,000 కోట్లతో మిషన్ భగీరథ నిర్మించారు. 1,600 కోట్లతో సచివాలయం నిర్మించారు. దాదాపు 200 కోట్లతో అమరవీరుల జ్యోతి వెలిగించారు. కేవలం 1,00,000 వ్యయంతో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? ఎవరు చెప్పారు సచివాలయం ముందు పెట్టలేదని? ఎవరో ఒక పనికిమాలిన విధవ మాట్లాడితే మీలాంటి విఘ్నులైన జర్నలిస్టులు, అందులో ముఖ్యంగా తెలంగాణ బిడ్డ, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారు. కేటీఆర్ గారు, సచివాలయం ముందు అధికారికంగా మీరు ఎందుకు పెట్టలేకపోయారని అడుగుతున్నా. అదే చెప్తున్నా బ్రదర్. తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ పెట్టినాం, మీరు చూస్తలేరు. అదే నా బాధ ఏంటంటే, అమరజ్యోతి ఉందా? అమరజ్యోతి ముందు బంగారు రంగులో బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి ఆల్రెడీ కొలువు ఉంది. అక్కడ మా నాయకుడు కేసీఆర్ గారి పోయి ప్రారంభించారు. దయచేసి చూడండి. ఒకటి. రెండవది, సంగారెడ్డి కలెక్టరేట్ లోపల మా హరీష్ రావు గారు మంత్రిగా వెళ్ళి తెలంగాణ తల్లిని అక్కడ ప్రతిష్ఠించి వచ్చినాం. ఇంకొక మాట చెప్పాలా రమేష్ గారు, నేను బర్త్ సర్టిఫికెట్లు పిల్లలకి ఇస్తారు. తెలంగాణ పుట్టినాడు గెజెట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం పుట్టింది, తెలంగాణ తల్లికి బిడ్డ పుట్టిందని. తల్లులకు సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు ఇయ్యరు, జీవోలు గెజెట్లు ఇయ్యరు. భారతమాత పుట్టినప్పుడు ఏ జీవో ఉందండి? తమిళ తల్లి పుట్టినప్పుడు ఏ జీవో ఉంది? తెలుగు తల్లికి ఏ జీవో ఉంది? అదేవిధంగా కన్నడ అంబేకి ఏ జీవో ఉంది? ఒక పిచ్చివాడు, మూర్ఖుడు, చరిత్రను వక్రీకరించే సన్నాసి తాను చరిత్రలో తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాననే భయంతో ఇవాళ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఒక సన్నాసి చేసి దానికి ఒక కాగితం ఇస్తే తెలంగాణ తల్లి రూపం మారుతుందా? తలరాత మార్చమని అధికారం ఇచ్చినారు, తల్లిని మార్చమని కాదు. అందుకే అట్లాంటి మూర్ఖుడికి చెప్పిన అర్థం కాదు. దయచేసి మీరన్నా మీ కెమెరా పంపించండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడే ఉంటా, మీరు కెమెరా పంపించండి. అమరజ్యోతి ముందు బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి ఉందా లేదా, కొలువు తీరిందా లేదా, మీరు దయచేసి చూడండి. మీరు ఆధిపత్య వర్గాలకు ప్రతినిధి కాబట్టి తెలంగాణ తల్లి, బహుజన తల్లి, దళిత తల్లి అంటే జీర్ణించుకోలేకపోతున్నారా కేటీఆర్ గారు? బహుజన తల్లి అంటే ఎన్నటికీ బంగారం వేసుకోకూడదా? బహుజన తల్లి అట్లాగే ఉండాలని ఆధిపత్య భావజాలం మీద రేవంత్ రెడ్డి కిరీటం పెట్టుకొని ఆభరణాలు పెట్టుకొని నా తల్లి, బహుజన తల్లి రోడ్డు మీద తిరగలేదు. నా తల్లిని దేవతలా కొలుసుకోవాలని నేను అనుకుంటే ఏ కుమారుడు అని, ఇప్పుడు రమేష్ గారు మీరున్నారు, మీ తల్లిని మీరు ఊహించుకోవాలి, గొప్పగా ఉన్నతంగా ఊహించుకోవాలంటే ఎట్లా ఊహించుకుంటారు? బీదగా చినిపోయిన చీర కట్టుకొని లేదా అనేదంటే బీదగా ఏం లేదు. రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య భావజాలం ఏంటంటే పేదరికం అనేది అనివార్యత, ఆదర్శం కాదు. బీదగా ఉండాలని కోరుకోవడం నాకు అర్థం కాదు. ఇంకోటి, మొత్తం భారతదేశంలోనే అత్యంత అధికమైన నంబర్ 1 తలసరి ఆదాయం కలిగిన స్టేట్ ఏదండి? తెలంగాణ. మరి తెలుగు తల్లికి విగ్రహం ఉండొచ్చట, భరతమాతకు విగ్రహం ఉండొచ్చట, తమిళ తల్లికి విగ్రహం ఉండొచ్చట, కన్నడ తల్లికి విగ్రహం ఉండొచ్చట, కానీ తెలంగాణ తల్లి మాత్రం బీదగా ఉండాలంటే ఇదేం భావదారిద్రం? పేదరికం అనేది అనివార్యత, పేదరికం ఆదర్శం కారాదు. తెలంగాణ భారతదేశంలో అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తల్లి పేదగా ఉండాలని ఎవడన్నా సన్నాసి అంటే వాడిని సన్నాసనే అంట, వాడి భావదారిద్రం అంట, వాడి దరిద్ర బతుకు. కావాలంటే ఆ కాంగ్రెస్ తల్లి, ఆమె తెలంగాణ తల్లి కాదు పెట్టింది, కాంగ్రెస్ తల్లిని తీసుకుపోయి గాంధీ భవన్లో పెట్టుకో. మీరు చూడండి ఆ విగ్రహం, పిడికిళ్ళు ఎత్తిన తెలంగాణ బిడ్డలను తొక్కుతున్నది ఆ తల్లి. ఎందుకంటే కాంగ్రెస్ తల్లి మొదటిసారి కాదు, 52 నుంచి అదే చెప్తున్నా, ఆ పిడికిలను తొక్కింది కాంగ్రెస్ తల్లి. 52 నుంచి 2014 వరకు 100 మంది పిల్లల ప్రాణాలు తీసింది కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ ఆ పిడికిళ్ళ బిగింపు చైతన్యానికి తెలంగాణలో మొదలైన ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కదా. దరిద్రం ఏంటంటే ఇయ్యక తప్పని పరిస్థితిలో నెట్టివేయబడితే అనివార్యంగా ఇయ్యకపోతే వీపు విమానం మౌత తెలంగాణలో అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు భయపడిచ్చిండ్రు తప్ప మర్యాదకి ఇచ్చినారు. 1000 మందిని చంపి ఉద్యమాలను నాశనం చేసి కర్కశంగా తొక్కి ప్రజాస్వామిక ఆకాంక్షలను తుంగలదొక్కిన కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ తల్లిని పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణను అవమానిస్తా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని మీరు తప్పుపడుతున్నారు. తెలంగాణ పోసుకుంది తెలంగాణ. నేను ఒక్క మాట్లాడతాను రమేష్, ఒక్క మాట్లాడతాను. ఫస్ట్ టైం భారతమాత ఎక్కడ పుట్టిందండి? ఫస్ట్ టైం తెలుగు తల్లి ఎక్కడ పుట్టింది? ఉద్యమంలో పుట్టింది. సర్కార్ గెజెట్లకు వెళ్ళి పుట్టలే, జీవోలకు వెళ్ళి పుట్టలే. స్వతంత్ర భారత ఉద్యమంలోంచే ఆనాడు భారతమాత వచ్చింది. భారతమాత వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి వారణాసిలో పెట్టినారు. తర్వాత ఇందిరాగాంధీ గారు హరిద్వార్లో పెట్టారు అధికారికంగా.
పార్టీ మారినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ రాగానే భారతమాత రూపు మారిందా? మారలేదు కదా. తెలుగు తల్లి రూపు కాంగ్రెస్, తెలుగుదేశము లేదా వైఎస్ఆర్సీపీ అధికారాలు మారుతూ వస్తే, ప్రభుత్వాలు మారుతూ వస్తే తల్లి రూపం మార్చిండ్రా? ఎవడన్నా భార్యను మార్చినోడు ఉన్నాడు, కానీ తల్లిని మార్చిన మొట్టమొదటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అండి. 1969లో తొలితరం తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ విధంగా రూపొందించుకున్నారు. ఇంకా చాలా రూపాలు ఉన్నాయి. మీరు తెలంగాణ మలిదశ ఉద్యమం చేపట్టినప్పుడు మీరు మార్చారు, అంటే వీళ్ళని అవమానించినట్లే భావించారు. ఒకటి మాత్రం పక్కగా చెప్తున్నారు రమేష్ గారు, తల్లి రూపాలు ఒకటి కాదు, 100 ఉన్నాయి. కానీ 2007 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు వేల విగ్రహాలు తెలంగాణలో నెలకొల్పిన మాట వాస్తవమా కాదా? అది టీఆర్ఎస్ పెట్టిందా? తెలంగాణ ప్రజలు జేఏసీలుగా ఏర్పడి ఎక్కడికక్కడ రాజకీయాలకు అతీతంగా ఇవాళ బ్రహ్మాండంగా ఆవిష్కరించుకున్నారు. ఈరోజు ఉన్నాడు కదా కోదండరాం అడిగిన ఆయన ఎన్ని విగ్రహాలు ఆవిష్కరించిండు? మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తున్నది? ఆయన ప్రభుత్వం మారితే తల్లి మారుతుంది అండి. కన్నా ఎవడు అడిగిండు నేను తల్లిని మార్చమని? ఎవడు అడిగిండు ఇదివరకు నా ఆకృతి బాలేదని అవడం చెప్పిండు ఆయనకు? ఇదివరకు ఉన్నది బాలేదు, నువ్వు కొత్తది పెట్టమని అవడం దరఖాస్తు ఇచ్చిండు. అదే కేటీఆర్ ఈ మనోవికారం ఏదైతే ఉందో, కాంగ్రెస్ మనోవికారం ఏదైతే ఉందో, నేను ఒకటి గుర్తుపెట్టుకోండి రమేష్, మీరు ఈరోజు ఇవాళ కొంతమందికి తాత్కాలికంగా ఆనందంగా ఉండొచ్చు కేసీఆర్ లేడని. జరుగుతున్న దాడి కేసీఆర్ మీద కాదు. ఒకనాడు తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని ఎక్కరిచ్చిండ్రు. ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ తల్లి రూపు మారితే ఎవరు ఎక్కువ సంతోషపడుతున్నారో ఒకసారి మీరు చూడండి. తెలంగాణను వద్దన్న వాళ్ళు, తెలంగాణను ఎక్కిరిచ్చిన వాళ్ళు, తెలంగాణ కాకూడదని కోరుకున్నాడే ఇలా సంతోషపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ పునాదుల్లో నుంచి తెలంగాణ తల్లి వచ్చిందని చెప్తున్నారు. ఆ రోజు ఉద్యమంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని మార్చడాన్ని మీరు తప్పుపడుతున్నారు, అదే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో టీజీ ప్రతి ఒక్కరు మీతో సహా, మీ పార్టీ కార్యకర్తలతో సహా వెహికల్ నెంబర్ ప్లేట్కు టీజీ ఇచ్చారు. మీరు వచ్చినాక టీఎస్ మార్చారు. ఎవరు కూడా ఊహించలేదు అసలు టీఎస్ వచ్చిందాక టీజీ మారుస్తారు, అయినా మీరు చేంజ్ చేశారు. అదేవిధంగా మీ ప్రతి మీటింగ్లో, తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన ప్రతి మీటింగ్లో మీరు కావచ్చు, సబ్బండ వర్గాలు చేసిన ప్రతి మీటింగ్లో జే 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 తెలంగాణ అనే పాట ముందుగా అది వేసిన తర్వాతనే ప్రారంభించినాం. అవును, దాన్ని 10 ఏళ్ళు కూడా రాష్ట్ర గీతంగా గుర్తించలేదు. అయినా అదే పాడినాం కదా, అది మార్చినామా మేమేమన్నా? జయ జయ హే తెలంగాణ రాసి అందశ్రీ గారి రాసిన జయ జయ హేలో కేసీఆర్ గారు రాసిన పల్లవి కూడా ఉందండి, చరణం కూడా ఉంది. చాలా మందికి తెలియదు. ఇవాళ మార్చింది ఎవడన్నా ఉంటే మూర్ఖుడు రేవంత్ రెడ్డి. కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, కోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. ఆ రామప్పని తీసేసిండు, ఆ చార్మినార్ని తీసేసిండు. తెలంగాణ రాజముద్రల తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మని మాయం చేసిండు, తెలంగాణ బతుకును ఆగం చేసిండు. నేనేమంటున్నా, మీరు వరంగల్ బిడ్డ, మీ కాకతీయ కళాతోరణం తీసేస్తే మీకు బాధ లేదా? తెలంగాణ రాజముద్రలోంచి కాకతీయ కళాతోరణం తీయాలి, చార్మినార్ తీయాలి. వరంగల్ జిల్లాకు ఒక్కడే ప్రాంతీయవాదిని కాదు, నేను ఏది తీసినా తప్పు. అంటే ఇప్పుడు కాకతీయ కళాతోరణం తీయడానికి మీరు సమర్థిస్తున్నారు, మార్చడానికి కూడా సమర్థిస్తున్నారు వ్యక్తిగతంగా. నేను అనేది ఎగ్జాక్ట్లీ నేనదే అంటున్నా. ఇవాళ బతుకమ్మను మాయం చేస్తావు, నాకు అర్థం కాదు. తెలంగాణలో ఆడబిడ్డలకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఏం రోగం వచ్చింది? చేయి గుర్తు కనబడతలేదన్న. చేయి గుర్తు కనబడతలేదనే కదా, చేయి గుర్తు కనబట్టేటే కదా పెట్టింది కాంగ్రెస్ తల్లిని. నేను గందుకే అంటున్నా, ఎవడైనా సరే భార్యను మార్చినోడు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన త్రాష్టుడు, దుర్మార్గుడు ఒక్కడు ప్రపంచ చరిత్రలో ఇప్పుడు రేవంత్ రెడ్డి. నేను చేంజెస్ గురించి అడుగుతున్నాను. నేను చేంజెస్ గురించి చెప్తున్నా. మార్పు అంటే ఇది కాదు కదా. ప్రజలు, కళాకారులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ దగ్గర మోకరిల్లారు. ఒక అందశ్రీ మోకరిల్లకపోవడం మూలంగానే ఆయన పాటను పక్కకు పెట్టారు, ఆయన రాష్ట్ర గీతాన్ని పక్కకు పెట్టారు. ఎవరు మోకరిల్లిండ్రు? ఆ పాట రాసిన దానిలో చరణం కేసీఆర్ ఉంది. ఆ పాటని రాష్ట్ర గీతంగా ఎందుకు గుర్తించలేదు? ఆ పాటను చెడగొట్టింది రేవంత్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా మీకు, ఆ జయ జయ హే తెలంగాణలో ఏముందో రేవంత్ రెడ్డికి పాపం తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసు? రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద పోయిన సన్నాసికి ఉద్యమం గురించి తెలుస్తుందా? అందుకే పాపం ఇక్కడేమో కాకతీయ కళాతోరణం తీసేస్తాడు, చార్మినార్ తీసేస్తాడు. ఆ రాష్ట్ర గీతం ఏదైతే అన్నాడో అందులో కాకతీయ ఉంది, చార్మినార్ ఉందని చెప్తే అది కూడా ఎత్తేసిండు. ఒక గంత మూర్ఖుడు. ఇంకొక మాట చెప్తున్నా మీకు, మీరు అన్నారు ఇందాక టీఎస్ను టీజీగా చేసుకున్నాం కదా అన్నాడు. కరెక్ట్, మీరు అదే టీజీ ఉద్యమంలో ఉండే, ఇప్పుడు టీజీ పెట్టినావు. ఉద్యమకారులు అడిగిన టీజీ పెట్టినావు. మరి ఎవరు అడిగిన నిన్ను ఇవాళ తెలంగాణ తల్లిని మార్చమని? ఎవడం దరఖాస్తు ఇచ్చిండా నీకు? ఆ రోజు కూడా ఇదే తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం కదా. చాలా మంది కళాకారులు, మేధావులు అడిగారని రేవంత్ రెడ్డి చెప్పారు. అదే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి అనే మేధావి, లేకపోతే పక్కన ఉండే ఇంకో చొట్టము, వీళ్ళు చెప్పింది నీకు మేధావులా? నేను అనేది ఇంకొక మాట చెప్తున్నా రమేష్, మీకు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చేసినా 3 ఏళ్ల తర్వాత మా గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నేను ఇవాళ మీకు చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీరు వీళ్ళు ఏం చేస్తారో చేసుకోండి. ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాలో అక్కడ ఇవాళ రాహుల్ గాంధీ తండ్రిని పెట్టినావు. ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాలనో అక్కడ ఇవాళ కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినావు. తప్పకుండా సకల మర్యాదలతో రాహుల్ గాంధీ తండ్రిని, కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్ పంపించే బాధ్యత నాది. ఇప్పుడు సచివాలయంలో ఆవిష్కరించిన తెలంగాణ కాంగ్రెస్ తల్లి, అది తెలంగాణ తల్లి కాదు. సకల మర్యాదలతో గాంధీ భవన్ పంపిస్తాం. అంతగానం కోరుకుంటే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పెట్టుకోమని.
తెలంగాణ అస్తిత్వం గురించి మీరు పదే పదే మాట్లాడుతున్నారు అధికారం కోల్పోయిన తర్వాత. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిబింబించే టీఆర్ఎస్ని మీరు మార్చుకున్నారు, బీఆర్ఎస్గా మార్చుకున్నారు. ఇప్పుడు మీకు అధికారం పోయినాక ఎందుకు తెలంగాణ అస్తిత్వం గుర్తొస్తుంది? తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది. మేము మర్చిపోయింది అన్నాడు తమ్ముడు. మేము తెలంగాణ పార్టీ జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకున్నాం తప్ప, తెలంగాణ వాడు జాతీయ నాయకుడు కావాలని కోరుకున్నాం తప్ప, తెలంగాణ బిడ్డ కూడా చేసే రాజకీయాన్ని శాసించాలని కోరుకున్నాం తప్ప. ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పవచ్చు కానీ కేసీఆర్ గారు తిప్పకూడదు ఆశించడం తప్ప. ఎందుకు తప్పవుతుంది? తప్పకుండా జాతీయ పార్టీకి ఎదగాలనుకున్నాం. అందుకే జాతీయ పార్టీకి ఎదిగే క్రమంలో భారత రాష్ట్ర సమితి అంటే భారతీయతలో తెలంగాణ లేదా, అంతర్భాగం కాదా? మారింది కేవలం పేరు మాత్రమే. జెండా మారలేదు, ఎజెండా మారలేదు, మా నాయకుడు మారలేదు, మా సింబల్ కూడా మారలేదు కదా. ఈ రోజు కూడా బీఆర్ఎస్ని గ్రామాల్లో మీరు పోతే తెలంగాణ పార్టీ అంటారు. మమ్మల్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని ఎవరు పిలవరు, తెలంగాణ పార్టీ అని పిలుస్తారు. కాబట్టి నేను అనేది ఒకటే బ్రదర్, మా వైపు నుంచి ఎన్నడూ కూడా తెలంగాణ అనేది మాకు మొదటి నుంచి పునాది అదే, చివరి శ్వాస అదే. రేపు కూడా వీళ్ళు ఎవరు ఏమనుకున్నా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరు కానీ ఏమనుకున్నా, ఖచ్చితంగా తెలంగాణ కోసం జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ శక్తి ఉండాలి. అది కేవలం బీఆర్ఎస్ మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు కూడా లెక్కలకు రారు తెలంగాణ. అదే జయశంకర్ గారి గురించి చెప్తున్నారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్తున్నారు. మీకు ఉద్యమం చేయడానికి కార్యాలయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కానీ లేదా జయశంకర్ గారిని కానీ ఎంతవరకు గౌరవించారు? కేవలం ఒక జిల్లాకు పేరు పెట్టారు, ఒక యూనివర్సిటీకి పేరు పెట్టారు. ఆయన విగ్రహం ఎక్కడ పెట్టారు? హైదరాబాద్లో పెట్టారు. ఎవరు చెప్పారు? కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఇప్పుడు ఇక్కడ నాతో రండి మీరు. 10 అడుగుల విగ్రహాన్ని జలదృశ్యంలోనే నేనే ఆవిష్కరించాను. మేము స్ట్రక్చర్డ్గా తెలంగాణ ప్రజల బతుకు మార్చే ప్రయత్నం చేసినాం. తాగునీరు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తెలంగాణను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అగ్రగామి చేయాలి, తెలంగాణలో కరెంటు లేదు, కరెంట్ వచ్చేటట్టు చేయాలి. ఈ పని చేసినాం మేము. పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం పెరగాలి, హైదరాబాద్ పెరగాలి, పట్టణాలు బాగుండాలి, పల్లెలు ఈ పని చేసినాం. సంక్షేమాన్ని చూసుకున్నాం. పేదవాళ్ళలో 200 పింఛను 2000 చేసినాం. ప్రజల బతుకులు మార్చే ప్రయత్నం చేసినాం. పేర్లు మార్చే పని చేయలే. పేర్లు మార్చే పని చేసింటే ఒక్క రాజీవ్ గాంధీ పేరు మీద ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ, ఇందిరాగాంధీ పేరు మీద ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ ఉండేది కాదు. నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన విధవ పని వల్ల ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా ఇందిరాగాంధీ పేరు కానీ రాజీవ్ గాంధీ పేరు కానీ లేకుండా చేసే బాధ్యత నాది. మీరు హైదరాబాద్ గురించి చెప్తున్నారు, ప్రపంచ చిత్ర అన్ని తెలంగాణ ప్రముఖుల పేర్ల మీద పెడతాము. ఇది గుర్తుపెట్టుకోండి. కేవలం జయశంకర్ సారు, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ మాత్రమే కాదు, పివి నరసింహారావు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద ఈ యూనివర్సిటీలను కానీ ఇన్స్టిట్యూషన్ అన్నింటిని కానీ మార్చే బాధ్యత నాది. హైదరాబాద్ రికార్డ్ చేసి పెట్టుకోండి, తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదాం. హైదరాబాద్ మీరు ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకతను తీసుకొచ్చామని చెప్తున్నారు. నేను చెప్పలేదు, డెఫినెట్గా తెచ్చాము అని ప్రజలు చెప్తున్నారు. అందుకే హైదరాబాద్ మొత్తం రాజీవ్ గాంధీ విమానాశ్రయాన్ని తెచ్చింది మీరా, మెట్రో తీసుకొచ్చింది మీరా, రింగ్ రోడ్ తీసుకొచ్చింది మీరా. 100% బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక వాణిజ్య సముదాయాలు తప్ప ఒక ల్యాండ్ మార్క్ ఏం చెప్తారు? హైదరాబాద్లో ఏముందని చెప్తారు? ల్యాండ్ మార్క్ చేశాము కాబట్టి, ల్యాండ్ మార్క్ లాంటి పని చేశాం కాబట్టి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అని మాకు ఇచ్చారు. అంటే మీకు రూరల్లో ఏం చేయలేదు కాబట్టి అక్కడ ఓడించారా బీఆర్ఎస్ని? రూరల్లో కాంగ్రెస్ చేతిలో ప్రజలు మోసపోయారు. అది కూడా ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు, అక్కడ ప్రజలు చైతన్యవంతులు కాదు. కాంగ్రెస్ మాటలు నమ్మారనుకో. కాంగ్రెస్ చేతిలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు మోసపోయారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. మోసగాళ్లను నమ్మడం తప్పు కాదు. మొదటిసారి పాపం 10 ఏళ్ళు కదా మర్చిపోయారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఏదో కొత్త రూపంలో వస్తుంది కదా, ఏదో మార్పు అంటున్నారు కదా నమ్మారు. కానీ హైదరాబాద్ ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ యొక్క లోతుపాతులు అంతా అర్థం చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఒక్క సీటు కూడా లేదు. చెప్పారు సార్ ఏంటి ల్యాండ్ మార్క్? ఎన్ని చెప్పాలి బ్రదర్? చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఒక హైటెక్ సిటీ అంటారు, ఒక రాజీవ్ గాంధీ విమానాశ్రయం అంటారు, మెట్రో అంటాడు, ఔటర్ రింగ్ రోడ్ నేను తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి అంటారు. మీరేం చెప్పారు? చెప్తా. 36 SRDPలో ఫ్లైఓవర్లు కావాలంటే ఒక్కొక్కటి నేనే తీసుకుపోయి. ఫ్లైఓవర్లకు మీరే ఆద్యుడు గారు, చంద్రబాబు నాయుడు ఆద్యుడు. సరే, ఇక రోడ్లు కూడా నేనే లేదు, ఇంకెవరేమీ లేదు. మరి హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓట్లేసిన బ్రదర్? మోసపోయినరా? హైదరాబాద్ ప్రజలు మీకంటే తక్కువ తెలియదట్లున్నారు. దాన్ని గీటురాయిగా నేను భావించడం లేదు. ఎందుకంటే ఓట్లేని తెలంగాణ రూరల్ ప్రజలేమో వాళ్ళు మోసపోయారు అంటున్నారు, ఓట్లేసిన హైదరాబాద్ ప్రజలు మాత్రం మేము అభివృద్ధిని చూసి ఓటేశారు అంటున్నారు. 100% చేస్తారు మీరు. ఫ్లైఓవర్లు ఒకటే కాదు బ్రదర్, హైదరాబాద్లో మీరు గమనించినట్టయితే 3,20,000 ఉన్న ఐటీ ఉద్యోగులను 10 లక్షలకి తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా 57,000 ఉన్న ఐటీ ఎగుమతులను మేము ఈరోజు 2,41,000 తీసుకుపోయినాం, 2,41,000 కోట్లకి. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇవాళ చూస్తే 2052వ సంవత్సరం వరకు హైదరాబాద్లో తాగునీటి సమస్య లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ది. 20,000 లీటర్ల వరకు ఉచిత నీరిచ్చిన ఘనత బీఆర్ఎస్ది. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్. ఎట్లా అంటారా? 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్న ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్. అది చేసింది బీఆర్ఎస్. మూసీ ప్రక్షాళనకు ముందడుగు వేసి మొత్తం 4,000 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసింది బీఆర్ఎస్. రెండో మాట,
100% ఇవాళ మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు భారతదేశంలో ఢిల్లీ తర్వాత దక్షిణాదిన అత్యధిక వేస్ట్ టు ఎనర్జీ కెపాసిటీ పెంచింది బీఆర్ఎస్. అదే మాదిరిగా హైదరాబాద్ మహానగరంలో 150 డివిజన్లకు గాను 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. హైదరాబాద్ చుట్టూతా గతంలో గాంధీ ఉండేది, ఉస్మానియా ఉండేది. హైదరాబాద్ చుట్టూతా ఇవాళ 4 తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టింది బీఆర్ఎస్. ఇవన్నీ చూశారు కాబట్టే, ఈ ల్యాండ్ మార్క్స్ అన్ని ప్రజల దృష్టిలో ఉన్నాయి కాబట్టే బీఆర్ఎస్ గెలిచింది. ఇవాళ ఒక ఓఆర్ఆర్ అంటున్నారు మీరు. మేము ఒక్క ఓఆర్ఆర్ కాదు, మేము ఎన్ని లింక్ రోడ్లు వేసాము, ఎన్ని రేడియల్ రోడ్లు వేసినాము, ఎన్ని ఫ్లైఓవర్లు వేసాము, ఎన్ని అండర్ పాస్లు వేసాము, కావాలంటే లెక్కతో సహా డాక్యుమెంటరీ నేను పంపిస్తాను. నేనేమంటున్నా అంటే హైదరాబాద్ ప్రజలు ఇవన్నీ తెలుసు కాబట్టి, అన్ని లోతుపాతులు తెలుసు కాబట్టి ఆలోచనాత్మకంగానే ఓటేసినారు. గ్రామాల్లో ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయారు. ఇవాళ అందరికంటే ఎక్కువ బాధపడుతున్నది వాళ్ళే. వాళ్ళు బాధపడుతున్నారా, కేటీఆర్ గారు బాధపడుతున్నారా? 1 ఇయర్గా నాకు పోయింది 9.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాను. ఇవాళ సంవత్సర కాలం తెలంగాణ సన్నాసుల చేతులు ఆగమైపోతుంటే డెఫినెట్గా ఒక తెలంగాణ బిడ్డగా బాధ ఉంది. కానీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారమే రాజకీయాల్లో పరమావధి కాదు. సంవత్సర కాలంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అనే మాట లేకుండా ఇచ్చిన ఒక్క స్పీచ్ చూపెడతావా రమేష్? నన్ను జపం ఎందుకు చేస్తున్నాడు కేసీఆర్? జపం ఎందుకు తిడుతున్నాడు కేసీఆర్ని సంవత్సరం తర్వాత? ఏం అవసరం ఉంది? పాలన చేతగాక, ఏం చేయాలో తెలవక, అక్కసుతో ఇవాళ తను హామీలు నిలబెట్టుకునే శక్తి లేక అడ్డగోలు హామీలు ఇచ్చారు కాబట్టి తప్పించుకోవడానికి కేసీఆర్ గారిని తిట్టి తప్పించుకుంటానంటే వదిలిపెట్టం. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో కూర్చున్నారు. ఫామ్ హౌస్లో కూర్చుంటాను, ఓడిపోతాను కూడా ఆయన ఎన్నికల బహిరంగ సభలో కూడా కేసీఆర్ గారు చెప్పారు. నేను ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి తిరుగుతానని ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అదే జరిగిందా? అదే నిజమైందా? ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఈ చిట్టినాయుడు గారి తొండ పురాణం వినాలా మేము? లాగులో తొండ రోజులతా, లేకపోతే ప్రజాస్వామ్యం అన్నారు, అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. చెప్తున్నాను, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని గౌరవించాల్సిన అవసరం లేదా? మరి అంటే ఆయనకు లేదా సంస్కారం? చిట్టినాయుడు ఎటు పడితే మాట్లాడవచ్చు. ఆయన నుంచి మీ నుంచి ఇద్దరి నుంచి కోరుకుంటాం ప్రజలుగా. చిట్టినాయుడు గారు ఏది పడుతుంది మాట్లాడవచ్చా? నోరు పారేసుకోవచ్చా? ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడవచ్చా? గుడ్లు బీకి మెడలో గోటిలాడతానేటోడు ఒక సన్నాసి ఎవడన్నా ముఖ్యమంత్రి ఇదివరకు ప్రపంచంలో ఉన్నాడా? మెడలో పేగులేసుకుంటా అనే సన్నాసి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా? నీ అడ్డం వస్తే బుల్డోజర్తో తొక్కుకుంటా పోతా అనే సన్నాసి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా? రేవంత్ రెడ్డి తప్ప. ఈ సన్నాసి మాటలు వినడానికి కేసీఆర్ లాంటి పెద్ద ఆయన వచ్చి ఈ తొండ పురాణము బూతు పురాణం వినాలా? డెఫినెట్గా ఒకటి చెప్తున్నాం, ఈ చిట్టినాయుడు గారు మా సోషల్ మీడియాలోని సామాన్య నాయకులను, సామాన్య కార్యకర్తలనే తట్టుకుంటలేడు. ఈయన కేసీఆర్ చాలా చాలా ఎక్కువ. ఈయనకు మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ఆయన గొప్ప. కేటీఆర్ గారు సరిపోయినప్పుడు కేటీఆర్ గారే టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కావాల్సి ఉండే. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మా పార్టీలో ఏం చేయాలో మేము చేస్తాము. రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే చెప్పిన సన్నాసి మాటలు, ఇచ్చిన సన్నాసి హామీలు అమలు చేయాలి. దమ్ము చేతగాకపోతే నాకు చేతనైతే లేదని బట్టికో ఉత్తమ్కో అప్ప. కేటీఆర్ గారు ఎవరైనా మీకు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరైనా ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలి. అసెంబ్లీ రాకపోవడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. చాలా మంది తప్పుపట్టలేదు. ఈ బూతు పురాణం వినడానికి అసలు ప్రజలే ఇష్టపడరు. కేవలం రేవంత్ రెడ్డి బూతు పురాణం వినడానికి ఇష్టం లేకే కేసీఆర్ గారు రావడం లేదా? మీకు ఒకటి చెప్తున్నా బ్రదర్, కేఆర్ఎంబీ విషయంలో ఎప్పుడైతే తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టాడో, బయటికి వచ్చి కేసీఆర్ గారు లక్షలాది మందితో మీటింగ్ పెడితేనే తెల్లారి తోక ముడిచిన ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి దండం పెట్టి మేము చేయడం లేదు, మేము హ్యాండ్ ఓవర్ చేయడం లేదు కేఆర్ఎంబీకి అని చెప్పి స్పష్టంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో, ఏం చేయాలో ఆయనకు తెలుసు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఆయన, ఆయనకి ఏం చేయాలో బాగా తెలుసు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇచ్చిన హామీలు అమలు చేయలేని సన్నాసులు అటెన్షన్ డైవర్షన్లో భాగంగా కేసీఆర్ ఎక్కడ అంటున్నారు. నేను అడిగేది ఏమంటే, ప్రజలు కేసీఆర్ ఎక్కడని అడగడం లేదు. ప్రజలు ఏమడుగుతున్నారు? 6 గ్యారెంటీలు ఎక్కడరా సన్నాసి? నువ్వు చెప్పిన 420 హామీలు ఎక్కడా? పెంచుతానన్న రైతు భరోసా ఎక్కడా? ఇస్తానన్న 4000 పెన్షన్ ఎక్కడా? తులం బంగారం ఎక్కడా? స్కూటీ ఎక్కడా అని ప్రజలు అడుగుతున్నారు. 2 లక్షల జాబులు ఎక్కడా అని పిల్లలు అడుగుతున్నారు. చేతనైతే రేవంత్ రెడ్డిని వాడికి సమాధానం చెప్పారు. కేటీఆర్ గారు నిజానికి సంక్షేమ పథకాలే ఓట్లు కురిపిస్తే, సంక్షేమ పథకాలే ప్రజలు విశ్వసించే సంక్షేమ పథకాలు కాదు బ్రదర్, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సంస్కారం ఉండాలి. సంక్షేమ పథకాలు కాదు. మీరు అనేక హామీలు ఇచ్చారు, లైక్ అమలు చేశారు, కొన్ని అమలు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఏమంటారు, వీళ్ళు అమలు చేయరు నేను అది చెప్పడం లేదు. నిజంగా హామీలు అమలు చేసి ప్రజల సంక్షేమాన్ని కోరుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తే మీరు అధికారంలో రావాలి, రాష్ట్రమైన జగన్ అధికారంలోకి రావాలి. ఇద్దరు కూడా అధికారం కోల్పోయారు. వచ్చాం కదా, మాకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచారని చెప్తున్నాను నేను క్లియర్గా. మేము అమలు చేశాం కాబట్టి 2సారి అధికారంలోకి వచ్చాం. కానీ మేము 2000 పెన్షన్ ఇస్తే కాదు 4000 పెన్షన్ ఇస్తాం, పెద్దమ్మ డిసెంబర్లో ఇస్తా,
చిన్నమ్మ నేను వచ్చే నెల నీకు తులం బంగారం ఇస్తాను నీ బిడ్డ పెళ్లికి, స్కూటీ ఇస్తా నీకు చదువుకునే పిల్లకి, నీకు వెంటనే రుణమాఫీ చేస్తా, December 9 రోజు ఉరుకురికి 2 లక్షలు తెచ్చుకోండి, తెల్లారే సంతకం పెడతా, ఈ మాటలు చెప్పిన విధంగా అధికారంలోకి వస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చాం కదా, ఇస్తామని చెప్పాం, మళ్ళీ ఇచ్చాము 2,70,000 డబుల్ బెడ్రూమ్ ఇవాళ రేవంత్ రెడ్డి అనే సన్నాసి, వినండి మీరు అడిగారు కదా, రేవంత్ రెడ్డి అనే సన్నాసి మొన్న మూసీలో మునిగిపోతున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మేము కట్టకపోతే హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. ఇలా మీరు కావాలంటే పోయి పంపించి చూసుకోండి. ఒకటే చోట కొల్లూరులో 16,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, కట్టలేదా? 3 ఎకరాలు దళితులకు కొంతకాలం ఇచ్చినాము, తర్వాత భూమి ధరలు పెరిగిపోయినాయి, అందుకే తర్వాత దళిత బంధు పథకం తెచ్చాము. నేనేమంటున్నా బ్రదర్, అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మేము 100 రోజుల గడువో 200 రోజుల గడువులో మేము వీళ్ళలాగా పెట్టి మాట తప్పలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే సన్నాసి రేపు ప్రజలకు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి, చెప్పకపోతే మేము వదిలిపెట్టాం. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అంటే కోపం, రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోవడాన్ని కేటీఆర్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవరు కూర్చున్నా మీరు ఆహ్వానించే దగ్గర బ్రదర్, నేను ఒకటి చెప్తాను వినండి. మీరు రేవంత్ రెడ్డిని నేను సన్నాసి అనడం వెనుక ఒకటే కారణం ఉంది. కేసీఆర్ గారు ఒక మహానాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, 2 సార్లు ఈ రాష్ట్రానికి ప్రజల చేత స్పష్టంగా ఏ పార్టీ పొత్తు లేకుండా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నాయకుడు, 71 ఏళ్ళ వయసు, 70 ఏళ్ళ పైబడి వయసున్న నాయకుడు. ఆయన స్థాయి కానీ అనుభవం కానీ ఆయన యొక్క పరిజ్ఞానం కానీ ముందు రేవంత్ రెడ్డి చాలా చిన్నోడు. కానీ ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ ఒక సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తగా ఒకవైపు, రెండవది ఒక కొడుకుని నేను, ఆయన కొడుకుగా ఇవాళ మా తండ్రిని పట్టుకొని అంత పెద్ద మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు ఒక ఓటుకు నోటు దొంగ దూషిస్తుంటే, 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన వెధవ దూషిస్తుంటే ఏం చేయాలి మరి? నేను నాకు రేషం రాదా? డెఫినెట్గా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఆత్మగౌరవం రమేష్. ఇవాళ ఈయన భాష మారితే మా భాష మారుతుంది. ఆయన ఒకవేళ ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుతుంటే ఆయన ఇటుకతో కొడితే మేము రాయితోని కొడతాం, అది కూడా పక్క. 15 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకున్నట్లు కనిపిస్తుంది. ఇంకో 15 రోజులు చూద్దాం, కుక్కతోక గారు అంటూ సంబోధిస్తున్నారు, మీరు మాత్రం భాష మార్చుకోలేదు. ఇంకొక 15 రోజులు చూద్దాం, కుక్కతోక వంకర ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం అది కూడా. ఎందుకంటే సంవత్సరం పాటు నోటికొచ్చిన బూతులు, నీ జాతిని తొక్కుకుంటూ పోతా. ఏ జాతి? తెలంగాణ జాతిని తొక్కుంటూ పోతావా? ఎవరిని తొక్కుతావు నువ్వు? అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కేస్తా. ఏం మాటలు ఇవి? ముఖ్యమంత్రివా నువ్వు, లేకపోతే రోడ్ సైడ్ రౌడీవా? డెఫినెట్గా కుక్క కాటుకు చెప్పు దెబ్బనే ఉంటుంది. ఇవాళ మాట్లాడే ప్రతి విధవ మాటకి అంతే స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుంది, చెప్తాం. ఉద్యమం నుంచి ప్రభుత్వంలో కూడా ఒక పొలిటికల్ నెరేటివ్ని బీఆర్ఎస్ డిసైడ్ చేసేది, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే మీరు దానం వంటి వెళ్ళి ఆల్రెడీ ఇప్పటికే ఆవిష్కరించిన చాలా విగ్రహాలు ఉన్నాయి, నిన్న పోయి మీరు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డిని మీరు ఫాలో అవుతున్నారా? రేవంత్ రెడ్డి అనే చవటని నేను కాదు, ఈ రాష్ట్రంలో ఎవడు కూడా పట్టించుకోవట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పాపం సినిమా యాక్టర్లు కూడా ఎవరికైతే బెనిఫిట్ షోలు ఇచ్చిండో వాళ్ళకు కూడా ఆయన పేరు గుర్తుంటలేదు. చెప్తాప్పుడు ఏం చెప్తాం, చాలా బాధలు ఉన్నాయి ఆయనకి. ఆయన ముఖ్యమంత్రిగా నాకు తెలిసి వాళ్ళ అధిష్టానం కూడా గుర్తిస్తుందో లేదో తెలియదు నాకు. కేవలం బ్యాగులు మోసే బ్యాగ్ మ్యాన్గా చూస్తున్నారేమో కానీ అంతకంటే ఎక్కువ సినిమా లేదు. ఈయన చరిత్రలో ఒక ఫుట్ నోట్ కింద మిగిలిపోతాడు తప్ప, ఒక అత్యంత అసమర్థుడు ఆయన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు తప్ప ఇంకోటి కానీ. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. లగచర్ల ఇన్సిడెంట్ అందుకే చేశారు, దిల్వార్పూర్ ఇన్సిడెంట్ అందుకే చేశారు. మీ కుట్రపూరితంగానే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా కుట్రపూరితంగా ఫుడ్ పాయిజన్ చేశారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది. దానికి ఆద్యుడు కేటీఆర్, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జరుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. రమేష్ గారు, నిజానికి ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఏడాది కాలం వాళ్ళకు సమయం ఇచ్చారు. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా జరుగుతున్నాయా లేదా? మీరు ఒక సెకండ్ కింద మీరే అన్నారు కదా ఎజెండా ఆయన సెట్ చేస్తున్నాడని. మరి ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు ఎజెండా మేము సెట్ చేస్తున్నామని. మేము ఎక్కడ చేస్తున్నాము? లగచర్లలో జరిగిన దానికి మాకేం సంబంధం? అది కొడంగల్ రైతులకి రేవంత్ రెడ్డి కుటుంబానికి మధ్యన పంచాయతీ. 9 నెలల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈ సన్నాసులు పట్టించుకోలేదు. అధికారులు పోతే నిరసన చెప్పారు, మాకేం సంబంధం? దిలావర్పూర్లో అక్కడ కూడా 5-6 నెలల నుంచి గొడవ చేస్తున్నారు, పట్టించుకోలేదు. ప్రభుత్వం మూటలు మోసే పనిలో బిజీగా ఉంది, బ్యాగులు పంపే పనిలో బిజీగా ఉంది. పట్టించుకోకపోతే ప్రజలు తిరగబడ్డారు, రోడ్ ఎక్కారు. మాకేం సంబంధం? గురుకుల పాఠశాలలు అద్భుతంగా 1000 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెడితే కనీసం ఆ పిల్లలకు బువ్వ కూడా పెట్టలేని దుర్మార్గ పరిస్థితిలో వీళ్ళున్నారు. ఎందుకు? ఆ మెస్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు. అది మా తప్ప? మేము గవర్నమెంట్లో ఉన్నామా? ప్రభుత్వాన్ని నడపరాక ముఖం బాగాలేక అద్దం బలగొట్టినట్టు ఏం దరిద్రం ఇది నాకు అర్థం కాదు. ఆఖరికి మిషన్ భగీరథ మంచి లీయలేని పరిస్థితి. కరెంటు మేము పూర్తి స్థాయిలో సెల్ఫ్ సఫిషియెంట్ స్టేజ్ దాటి సర్ప్లస్ స్టేజ్లో వీళ్ళకి అప్పచెప్తే కరెంట్ ఇవ్వలేని దుస్థితి. ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? ఇవన్నీ మేము చేస్తున్నామా? నేనేమంటా బ్రదర్, ఎజెండా సెట్టింగ్ ఆయనే చేస్తున్నట్టే కదా మీరు. మరి ఇవన్నీ మళ్ళీ మాకెట్లా వస్తుంది? ఈ క్రెడిట్ అంత రాదు కదా.
కానీ మీరు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టగానే అశోక్ నగర్లో గ్రూప్ 1 ఉద్యోగులు రోడ్డెక్కుతారు. అదేవిధంగా తెలంగాణ తల్లికి సంబంధించిన అంశం రాగానే మీరు ఇంకొక దగ్గర తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తారు. ఆయన కాంగ్రెస్ తల్లిని పెట్టి ఎంత సిల్లి పనులు చేసినా నేను మోహన్ బాబు గారి డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. ఆశా వర్కర్లు బయటకు వస్తున్నారు, మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుంటారు. తల్లికి చెల్లికి తేడా తెలియని సిల్లి ఫెలో అని మోహన్ బాబు గారు సినిమాలో చెప్పారు. నాకు ఇప్పుడు ఆయనే గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ అసలు కాంగ్రెస్ తల్లిని తెచ్చి ఒక తల్లిని మారుస్తాడండి ఎవడైనా, నాకు అర్థం కాదు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఒకటి. రెండవది మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, ఎజెండా సెట్టింగ్ మేము చేయాల్సిన కర్మేంది? ప్రభుత్వాన్ని నడిపేటోడు చక్కగా ఉంటే ఎవడు ఏమన్నాడు నిన్ను హామీ? 6 నెలల్లో 18,000 చేస్తా ఆశా వర్కర్లకు అని ఎవడు చెప్పమన్నాడు? 5 DL ఇస్తా అని ఉద్యోగులకు ఎవరు చెప్పమన్నాడు? PRC వెంటనే ఇస్తా అని ఎవరు చెప్పమన్నారు? బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లో కులగణన చేస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా, చేసినాకనే లోకల్ బాడీ ఎలక్షన్ పోతా అని చెప్పినావు. చెప్పు, ధైర్యం ఉంటే ముందుకొచ్చి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇచ్చినాకనే ఎన్నికలకు పోతా అని చెప్పు. ఇవి ఏవి చేయకుండా మా మీద ఏడుపు ఎందుకు? ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కాదు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రమేష్. ఎందుకంటే ఈయన 5 ఏళ్ళు ఉంటే మేము 15 ఏళ్ళు ఉంటాం తర్వాత. ఎందుకంటే అంత దుర్మార్గాలు అన్ని అరాచకాలు చేసిన తర్వాత కాంగ్రెస్ను ఇంకొక 15 ఏళ్ళు ఎవరికి క్షమించని కూడా క్షమించడు. బీజేపీతో మీరు అంటగాగుతున్నారు. బీజేపీ కాలు పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్ళారు. ఒకటి కవిత కేసు విషయంలో కానీ, మొన్న మీరు ఈ కార్ రేసులో గవర్నర్ సంతకం కాకుండా ఆపడంలో కానీ ఢిల్లీకి వెళ్ళి రాత్రిపూట కాళ్ళు పట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఐటీసీ కోహినూర్ హోటల్లో అదానీ గారు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు మా గురించి మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. 75 రోజుల కిందట ఈడీ రైడ్లు అవుతాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద. ఇప్పటి వరకు ఈడీ కనీసం చీమ చిట్టుకున్నంత సప్పుడు కూడా చేస్తలేదు. ఇటు పొంగులేటి నోరిప్పుతలేడు. ఎవరు కాళ్ళు పట్టుకుంటారండి? ఒకటి. రెండవది, నేను ఇప్పటికే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఏం కేసు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కో అని చెప్పిన. ఇంక అంతకంటే ఎన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పి నాకే బోర్ కొడుతుంది. నేనేమంటున్నా, ఫార్ములా ఈ ఏమున్నది? ఫార్ములా ఈలా ఈ హైదరాబాద్కు తెలంగాణకు ఒక ప్రతిష్టాత్మకమైన రేస్ను భారతదేశంలో మొదటిసారి తెచ్చింది నేను. 4 ఏళ్ల పాటు సైన్ చేసినాం. ఈ అవలగాళ్లకు నడపరాదు, తెలియదు, దాని ప్రాముఖ్యత తెలియదు, ఈ మొబిలిటీ అంటే ఏందో తెలియదు అంటే బాధపడతారు. దాన్ని దన్మని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మేము ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమనాలి. క్యాన్సిల్. సరే క్యాన్సిల్ చేసినావు. నేనేమంటున్నా, దానివల్ల లాభం ఎవరికి జరిగింది? నువ్వు క్యాన్సిల్ చేస్తే మనం ఎవరైతే పైసలు ఇచ్చినామో వాళ్ళకి జరిగింది. ఉల్టా నేను పెట్టాలి నీ మీద కేసు. ఒక ప్రైవేటు వ్యక్తికి అనుచితమైన లబ్ధి చేకూర్చినందుకు ఈ ప్రభుత్వం మీద నేను కేసు పెట్టాలా? కానీ నా మీద కేసు పెడతారట. ఏమని పెడతావు కేసు? యాంటీ కరప్షన్ బ్యూరో. ఏం కరప్షన్ ఉందల్లా? నేను ఒక రాష్ట్రానికి ఒక ఈవెంట్ తేయడానికి 50 కోట్ల రూపాయలు కట్టినాం. మన తమిళనాడులో వీళ్ళ పార్ట్నర్ డిఎంకే, వీళ్ళ ఇండియా అలయన్స్లో ఉన్నారు, 42 కోట్లు ఖర్చు పెట్టినారు అక్కడ ఫార్ములా 4 రేస్కి. ఇది ఫార్ములా ఈ రేసు. అది వీళ్ళకి తెలుసా ఏం చేస్తున్నారో? సర్కారు నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా? అది తెలుసా? కనీసం విషయ పరిజ్ఞానం ఉందా? ఇంకొక మాట అంట, కేసు కేసు కేసు. ఏం కేసు? అల్టిమేట్గా కొద్దిగా కామన్ సెన్స్ అని పనిచేయాలి. ఒక ఫ్యామిలీ వాళ్ళు, మా అత్తమ్మ, వాళ్ళ పిల్లలు మొత్తం అందరు కూర్చొని ఉంటే, వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఉంటే దాన్ని రేవ్ పార్టీ అంటాడు సన్నాసి. అలా డ్రగ్స్ ప్లాంట్ చేయమని పంపుతారు. కొండా సురేఖ అంటే నన్ను బూతులు తిట్టిస్తారు. గిదా సంస్కారవంతమైన ప్రభుత్వాన్ని నడిపేటోడు చేయాల్సిన పని. ఇక వీళ్ళు మాకు సుధులు చెప్తారు. ఇక బూతులు మాట్లాడొచ్చా? కొండా సురేఖ అంటే పాలన చేసే మంత్రులని, ముఖ్యమంత్రిని అవలగాళ్ళు లేదా అవలగాళ్ళు సన్నాసులు అంటే ఇంకా కేసీఆర్ కు అహంకారం తగ్గలేదనే భావన చాలా ఏమనుకున్నా, ఎవడు నిజంగా అహంకారం ఆత్మాభిమానం చెప్తున్నా బ్రదర్. ఎవడు ఏమనుకున్నా, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ సన్నాసులు ఏమనుకున్నా, నన్ను ఎన్ని బూతులు తిట్టినా, నన్ను తిడితే పడతా, కానీ కేసీఆర్ గారిని తిట్టినా, తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను మార్చే ప్రయత్నం చేసినా వీళ్ళని సన్నాసులే అంట, మూర్ఖులే అంట, అజ్ఞానులే అంట. అందులో తగ్గేది లేదు. ఒకటి. రెండవది మాట, నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ. తప్పకుండా నేను తప్పు చేయలేదు కాబట్టి నిటారుగా నిలబడతా. ఈ నోటికొచ్చినట్టు మాట్లాడతా అంటే కొండా సురేఖ మీద 100 కోట్లకు పరువు నష్టం దావా చేసిన. మా బావమరిది ఇంటి మీద పడేదో చేస్తాం, డ్రామా చేస్తాం, ఏదో పీకుతాం అనుకుంటే దాని మీద కేసు వేసినాం. ఇవాళ ఫార్ములా అది ఇది అంటే ఉత్సు లేదు, బొత్సు లేదు, నువ్వు పీకేదేం లేదని నేను చెప్పినా, ఏం పెట్టుకుంటావో పెట్టుకోపో అని చెప్పిన. మోడీతోనే భయపడకుండా కొట్లాడిన వాళ్ళం. ఈ బోడీతో భయపడతామే నాకు అర్థం కాదు. మేము గింతంత మనిషి చిట్టినాయుడు, గిన్నెకి ఎవడు భయపడతాడు? మీరు జిమ్ చేస్తాం, యోగా చేస్తాం, జైలుకు పంపించేద్దాం చాలా ఉవ్విల్లూరారు. కానీ ఇప్పుడు అంతా ఫుల్ అయిపోయినట్టుంది. అటు ప్రభుత్వం నుంచి కానీ మీ నుంచి కానీ పెద్ద స్పందన. ప్రభుత్వం భయపడి వెనకపోతే నేనేం చేస్తా బ్రదర్? దానికి పాపం చాలా కేసులు పెట్టాలని చెప్పి 5-6 కేసులు ఫిక్స్ చేసి పోలీసులను పంపిద్దామని తయారైపోయాడు. చెంచల్ కూడా సూపరింటెండెంట్కి ఫోన్ చేసి బ్యారక్ రెడీ చేయమని చెప్పి, అని చేయమని చెప్పి, మళ్ళీ ఆఖరికి వాళ్ళే పుష్పమన్నారు. బాంబులేటి గారు ఏదో చెప్పిండు, ఏదో బాంబులు వెళ్తే అన్నాడు బాంబులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన అమాస కొనుక్కున్నాడు బాంబులు. దీపావళికి వెళ్ళలేదు, కార్తీక పౌర్ణమి అయిపోయింది, పేల్తేనే లేవు బాంబులు, అన్ని తుస్సు బాంబులు. వీళ్ళ హామీలు లెక్కనే అవి కూడా తుస్సు బాంబులు. మీరు రైఫిల్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడు అంటుంటారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి శూన్యం అంటున్నారు, ఇంతకుముందు అన్నారు. మీకు పాత ఉద్యమ స్మృతులు గుర్తొచ్చినట్టుంది. రేవంత్ రెడ్డిని చాలాసార్లు మీరు రైఫిల్ రెడ్డి అన్నారు, ఓటుకు నోటు దొంగ అని కూడా అన్నారు. ఓటుకు నోటు దొంగ అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఈయన చిక్కినాయుడు పాత్ర కూడా. లేదని చెప్పారు. కానీ కేటీఆర్ వెనుక ఉన్న వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళే ఉన్నారా? ఇప్పుడు కేటీఆర్ వెంట తిరిగే వాళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారా? చాలా మంది ఉన్నారు మీతో. ఇప్పుడు తిరిగే వాళ్ళు, అంతకు ముందు తిరిగిన వాళ్ళు, మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు తిరిగిన వాళ్ళు. కరెక్ట్, నేను కాదనట్లేదు. కానీ మాతో ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమ స్మృతులను, తెలంగాణ ఆనవాళ్ళను మాయం చేసే ప్రయత్నం చేయడం లేదు కదా. ఎందుకు వస్తుంది ప్రస్తావన? తెలంగాణ గేయాన్ని మార్చుతానని, తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను మారుస్తానని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని, డిసెంబర్ 9 కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన రోజును ఇవాళ సోనియా గాంధీ గారి బర్త్డేగా జరుపుతా, సోనియా గాంధీ తెలంగాణ తల్లన్నట్టు బిల్డప్ ఇస్తే డెఫినెట్గా ఇట్లాంటి తెలంగాణ ద్రోహినికి ఒకటి మాత్రం చెప్పాలి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఉద్యమంలో నీ ద్రోహ చరిత్ర తెలంగాణ మర్చిపోదు. తెలంగాణ ప్రదాతగా, తెలంగాణ సాధకుడుగా కేసీఆర్ గారు చరిత్ర పుటల్లో ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన సన్నాసిగా రేవంత్ రెడ్డి కూడా మిగిలిపోతుంది. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్కి సంబంధించిన కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అధికారంలో ఉండాలని ఏమైనా రాసి పెట్టిందా? ఏమైనా ఇంకా రాయలేదు బ్రదర్. కాకపోతే ఒకటి మాత్రం పక్కా, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాత్ర పోషించిన వాళ్ళు, తెలంగాణను ప్రేమించే వాళ్ళు ఉండాలి. కానీ ఇవాళ ఏ సర్వే నెంబర్ ఎక్కడుంది తెలిసిన వాళ్ళు, అసలు ఏ వాగు ఎక్కడుందో, ఏ వంక ఎక్కడుందో, ఏ డొంక ఎక్కడుందో, ఏ నది ఎక్కడుందో, అసలు ఏదేందో తెలియకుండా అజ్ఞానంతో పరిపాలించే వాళ్ళు, కేవలం అధికారమే పరమావిధిగా అడ్డగోలు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసేవాళ్ళు, గతంలో దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకొని వేల మంది బలిదానాలకు కారణమైన వాళ్ళు మాత్రం అధికారంలో ఉండడానికి అర్హులు కాదు. ఇప్పుడు చెప్తున్నారు కాళేశ్వరం కట్టాం, భారీ ఎత్తున తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. ఏ కాళేశ్వరం లేకుండానే మేము అధికోత్పత్తి సాధించామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ శాఖ నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. అదే వీళ్ళ అజ్ఞానం ఎంత అవధులు దాటుతున్నదంటే, మరి 2014 ముందు ఎందుకు ఇట్లా పుట్లు వడ్లు వండలేదు చెప్పగలుగుతాడు ఒక్కడన్నా కాంగ్రెస్ సన్నాసి? 2014 ముందు ఎందుకు ఆనాడు ఎన్నడూ కూడా 50-60 లక్షల టన్నులు దాటి పండలేదు తెలంగాణలో చెప్పగలుగుతారా ఒక్క కాంగ్రెస్ నాయకుడు? అప్పుడంతా వీళ్ళదే కదా ఉద్దారకం అంతా. మరి అప్పుడెందుకో పండలేదు, వడ్లు పండలేదు, అప్పుడెందుకో వ్యవసాయ విస్తీర్ణం జరగలేదు, అప్పుడెందుకో భూముల ధరలు పెరగలేదు? కేసీఆర్ వచ్చిన తర్వాతనే కదా చెరువులు నింపుతందుకు మిషన్ కాకతీయ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టులు నింపడానికి, చెరువులు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు కూడా నింపడానికి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వాడుకొని, సీతారామ కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ ఇవన్నీ చేపట్టింది కేసీఆర్ కాదా? రైతు బంధు లాంటి పథకం తెచ్చి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల సబ్సిడీ భరించి ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? వ్యవసాయ స్థిరీకరణ జరిపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఈ మూర్ఖులు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ పంజాబ్ను హర్యానాతో పోటీ పడుతున్నది తెలంగాణ. ఒకనాడు కోస్టల్ ఆంధ్రాన్ని అన్నపూర్ణ అనేవాళ్ళు, కోస్తాంధ్రాన్ని. ఇవాళ ఆ కోస్తాంధ్రాన్ని ఎప్పుడో దాటిపోయింది తెలంగాణ. ఎప్పుడు దాటింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగిన తర్వాత, రైతు వ్యవసాయాన్ని పండుగగా మార్చిన తర్వాత జరిగింది. ఇవాళ వచ్చి ఏదో మాట్లాడతాం, ఏందో చేస్తామంటే మరి 2014 ముందు ఎందుకు పండలేదు పంటలు చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు. కాళేశ్వరం నిర్మించాక కాళేశ్వరంతో అన్నపూర్ణగా తీర్చిదిద్దినలో మీ పాత్ర ఉంది, దాన్ని కొనసాగించాలి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మీరు చేపట్టిన మూసీ ప్రక్షాళన, మూసీ పునర్జీవం మీరు శ్రీకారం చుట్టింది, మీరు పునాదులు వేసింది, దాన్ని కొనసాగిస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు నిర్మాణాత్మకమైన సూచనలు చేయడం లేదు? నిర్మాణాత్మకమైన సూచనలు గంటన్నర ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చేసిన బ్రదర్. కానీ ఆయన వచ్చి రండి అసెంబ్లీకి వచ్చి చెప్పండి, లేదా నాకు లెటర్ రాయండి, నేనంటే ఇష్టం లేకుంటే నా పక్క మంత్రులకు చెప్పండి అని రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. మాకు ఆయనతో బాధ లేదు. బాధ ఎవరితో ఉంది అంటే మూసీ ప్రాజెక్టు వెనుక ఉన్న మూటల వేట ఏదైతుందో దాంతో బాధ ఉంది. ఎట్లా అంటారా, రేవంత్ రెడ్డి గారు ఒకరోజు స్పీచ్ ఇస్తూ ఏమంటారు, 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తాను ఒకరోజు చెప్తారు. రెండో రోజు మూడో రోజు జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ మంత్రి 50,000 కోట్లు కాదు 70,000 కోట్లు అవుతుంది అంటాడు. నాలుగో రోజు ఐదో రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఏమవుతుందో గోపన్పల్లి ఫ్లైఓవర్ ఓపెనింగ్ పోతాడు, 150,000 కోట్లతో మూసీ ప్రక్షాళన అని మళ్ళీ చెప్తాడు. ఈవేళ విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆయననే ఒకరోజు తెల్లారి ముఖ్యమంత్రి గారు ఏదో పుస్తకం రిలీజ్ చేసిండు, తెలంగాణ గ్రోత్ స్టోరీ 2.0 అని చెప్పి రిలీజ్ చేస్తాడు. అందులో కూడా రాసి ఉంటుంది స్పష్టంగా 150,000 కోట్లతో మూసీ ప్రక్షాళన అని రాసి ఉంటుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏదో మతిమరుపు రోగిలాగా ఎవడన్నాడు, ఏ సన్నాసి అన్నాడు 150,000 కోట్లని ఆయన అడుగుతాడు. బట్టి విక్రమార్క గారు అంటాడు, ఎవడు చెప్పాడు మీకు అంటాడు. ఎవడు చెప్పాలో వాడే చెప్పాడు కాబట్టి బాధ. వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, ఏ డిపిఆర్ లేకుండా కాస్ట్ అట్లా ధన మారిపోతుంటే అనుమానాలు వస్తాయా రావా? ఒకటి. రెండోది, మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 18 మే 2023 ఆనాడు క్యాబినెట్లో తీర్మానం చేశాం, కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు 1,100 కోట్లతో గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నింపొచ్చు. 1,100 కోట్లు ఖర్చు పెడితే ఒకవైపేమో 100% ఎస్టీపీలు అయిపోయినాయి 4,000 కోట్లతో, ఇంకోవైపు 1,100 కోట్లతో నీళ్లు తెచ్చి గోదావరి నీళ్ళు తెచ్చి గండిపేటలో పోస్తే మూసీ ప్రక్షాళన అయిపోతుంది, పునరుజ్జీవం అయిపోతుంది. దానికి 150,000 కోట్లు ఎందుకు?
వేల కోట్లు ఎందుకు? ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా అడగాల్సి వస్తుంది కదా. మూసీలో మూటల వేట జరుగుతుంది అనుమానం రాదా? ఇంకా డిపిఆర్ సిద్ధం కాలేదు, అసలు మేము అంచనా వ్యయం కూడా తయారు చేయలేదు, అప్పుడే 1,50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే కేవలం మూసీ పునర్జీవంకి సంబంధించి కాదు, చాలా రకాలుగా ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి. డిపిఆర్ సిద్ధం కాకుండా ఈయన ఇంజనీరా చెప్పడానికి? డిపిఆర్ సిద్ధం కాకుండా ఎట్లా చెప్తున్నాడు మన నెంబర్లు? డిపిఆర్ సిద్ధం కాకుండా 1,50,000 కోట్లు సాధారణంగా అంచనా అంత అవుతుంది, అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా పెట్టకుండా మేము పరోక్షంగా తీసుకొచ్చి పెడతామని చెప్తున్నారు. 16,000 కోట్ల రూపాయలతో మేము ఆనాడు అంచనాలు రూపొందించాం. డిపిఆర్ కూడా అక్కడ ఉంది. ఈ సన్నాసికి అది తెలియదు. డిపిఆర్ అక్కడ ఆల్రెడీ ఉంది, ఆ డిపిఆర్ వాడుకో అని చెప్తున్నాను నేను. అది నీకు తెలియలేదు, నేనేం చేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, అంచనా చెప్పడానికి ఈయన ఇంజనీర్, అయిన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఈయన 1,50,000 కోట్లు అని చెప్పడానికి ఈయనకి ఏం తెలివి ఉంది అసలు? ఎక్కడి నుంచి చెప్తున్నాడు 1,50,000 కోట్లు అనే మాట? అందుకే నేను అంటా ఉన్నా, ఇది మూసీలో జరుగుతున్నది మూటల వేట. నెంబర్ 1. నెంబర్ 2, మీకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెడతారు. ఎవరండి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి అంత ఉదారమైన హృదయంతో 1,50,000 కోట్ల ప్రాజెక్టు నీకు భూములు ఇవ్వందే, ప్రభుత్వ భూములు ఇవ్వందే పెట్టేటోడు ఎవడన్నా ఉన్నాడా? లేదా భవిష్యత్తులో ఆ 1,50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోరా? నువ్వే ఉంటావా శాశ్వతంగా అధికారంలో? అందుకే నేను అంటున్నా, ఈ పిచ్చి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడితే నెక్స్ట్ టైం ఆయన గుర్తు చేస్తా ఉన్నా. ఎల్ఎన్టీ వాళ్ళు మెట్రో కట్టారు, 280 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇవాళ 33-66 ఏళ్ళ లీజు వాళ్ళకు ఉన్నది. ఇవాళ ఎటు పడితే మాట్లాడితే ఎట్లా నోరుంది కదా అని వాళ్ళు కట్టారు, ఇవాళ అప్పుల పాలయ్యారు, నష్టాల బాటను ఉన్నాం, మమ్మల్ని ఆదుకోమని మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వచ్చారు. ఇట్లా ఈ కాకమ్మ కథలు 1,50,000 కోట్లు ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి పెడతాడంటే చెవులో పువ్వు పెట్టుకుని ఎవరు లేరు ఇక్కడ. కానీ మీరు నిర్మాణాత్మక సూచనలు చేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పటికైనా మూసి మీరు 16,500 కోట్లతో ఒకటి తయారు. మా డిపిఆర్ యథాతథంగా ఇదే డిపార్ట్మెంట్ రూపొందించింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ మంత్రిగా నేనే ఉన్నా, మేమే ఆనాడు మున్సిపల్ ఇదే ఇప్పుడు ఆయన కింద పనిచేసే అధికారులే ఉన్నారు. అదే దానకిషోర్ నా దగ్గర ఉండే. కాబట్టి మరి 16,000 కోట్లు 1,50,000 కోట్లు ఎట్లయిందో ముందు ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వనండి, ఆ తర్వాత మా సూచనలు. వాళ్ళు దానికి చెప్తున్నారు సచివాలయం 600 కోట్లని 1,200 కోట్ల వరకు తీసుకెళ్ళి. డిపిఆర్ రాలే కదా. డిపిఆర్ వస్తే 16,000 కోట్ల నువ్వేదో కొన్ని హంగులు అద్దుతున్నావు. 20,000 అవుతుంది, 25 అవుతుంది, 30 అవుతుంది, 40 అవుతుంది. 1,50,000 ఏడికెళ్ళి వస్తుంది? ఆ నంబర్ ఏడికెళ్ళి వస్తుంది అసలు? మీరు చెప్పండి. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు, మూసీ పునర్జీవనం అవసరమా కాదా? అది ఏ మేరకు అవసరం? ఎన్టీవీ వేదికగా ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. మూసీ పునరుజ్జీవం అవసరం కాబట్టే 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈయన వచ్చి గోడలకు సున్నాలు వేసినట్టు ఈయన వచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నాడు. నాచారంలో మొన్న ఒక ఎస్టీపీ రిబ్బన్ కటింగ్ చేసిండు, ఉప్పల్లో ఇంకో ఎస్టీపీకి రిబ్బన్ కటింగ్ చేసిండు. ఇది రిబ్బన్ కటింగ్ బ్యాచ్, గోడలకు సున్నాలు వేసే బ్యాచే. వీళ్ళు కొత్తగా చేసిందేమీ లేదు. 100% ఎస్టీపీలు మేమే కట్టాము 4,000 కోట్లు పెట్టి. 100% నీళ్లు ప్రక్షాళన జరిగిన తర్వాత మురికి నీళ్లు ఇప్పుడు చేయాల్సిందల్లా గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోయాలి. దానికి అయ్యే ఖర్చు 1,100 కోట్లు. ఆ 1,100 కోట్లతో నువ్వు తీసుకొచ్చి గోదావరి నీళ్లు గండిపేటలో పోస్తే అక్కడికి వెళ్ళి కిందికి నల్లగొండ జిల్లాకు సాఫ్గా మంచిగా గోదావరి నీళ్లు పోతాయి. నల్లగొండ రైతాంగానికి కానీ నల్లగొండ ప్రజలకు కానీ 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ విషపు నీళ్ళు అయితే తాగిపించిందో వాటి నుంచి విముక్తి కల్పించడానికే మేము ఎస్టీపీలు కట్టినాం. ఈ ప్రాజెక్టు కూడా 18 మే 2023 నాడు మేము శ్రీకారం చుట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన పని ఒకటి 2,000-3,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ గోదావరి నీళ్ళు తీసుకుపోయి గండిపేటలో పోస్తే కిందికి నల్లగొండకు సాఫ్గా నీళ్లు పోతాయి. వీళ్ళు కొత్తగా చేయాల్సింది కానీ చేయబోయేది కానీ ఏమీ లేదు. పొలిటికల్గా మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ మీరు కలిసి పనిచేస్తారని చాలామంది అనుకుంటున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కలిసి పనిచేస్తుందని అనుకోవచ్చా? మీకు ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నా, మాకు బీజేపీతో ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటే మా సిస్టర్ 5.5 నెలలు జైలు ఎందుకు ఉంటుందండి? ఆ తర్వాత అండర్స్టాండింగ్ రావచ్చు. ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఇప్పటికి నాకు ఒకటి చెప్పండి, మీరు 10 ఏళ్ల నుంచి ఒక్క కాంగ్రెస్ నాయకుడన్న 5.5 నెలలు జైల్లో ఉన్నాడు ఒక్కరిని చూపెడతారా నాకు బీజేపీ ప్రభుత్వం పెట్టిన వాళ్ళు? ఇంకొక మాట, మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా బెయిల్ మీదే తిరుగుతున్నారు బయట. కొంతమంది సన్నాసులు తెలియకంటారు బెయిల్ ఇప్పించింది బీజేపీ అన్నాడు కదా అంటాడు. మరి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వాళ్ళ బెయిలు బీజేపీ వాళ్ళు ఇప్పించారా? వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా? మాకు ఎందుకు ఉంటుందండి బీజేపీతో అండర్స్టాండింగు? 14లో 18లో 23లో 3 సార్లు పోటీ చేశాం తెలంగాణలో. 3 సార్లు ఒంటరిగానే పోటీ చేశాం. రేపు కూడా భవిష్యత్తులో ఒంటరిగానే పోతాం. తప్పకుండా గట్టిగా ఈ 2 పార్టీలను మళ్ళీ ఒక్కసారి ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 4 ఏళ్ల పాటు మేము కూడా డిస్టర్బ్ చేయం, పోరాటాలు చేస్తామని చెప్తున్నారు. కరెక్ట్. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఒకవేళ టీడీపీ మీరు కాకుండా కలిసి పనిచేస్తే పాలిటిక్స్ ఏ విధంగా ఉండదు? ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అందులో అభ్యంతరం లేదు. ఇదివరకు కూడా బీజేపీ టీడీపీ తెలంగాణలో కలిసి పోటీ చేసి సక్సెస్ ఫార్ములా అది. మళ్ళీ తెలంగాణలోకి వస్తే 2014లో కూడా వాళ్ళిద్దరు కలిసే పోటీ చేసింది.
బీజేపీ టీడీపీ మీరు మర్చిపోయినట్టున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ ఇక్కడ అంతర్ధానం అయింది, ఇక్కడ లేదు. బీజేపీ అడుగుబడుగు ఉంది. కాబట్టి వాళ్ళు పెద్ద శక్తివంతంగా ఉంటారని నేనైతే అనుకో. మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున ప్రచారం కామన్, అవన్నీ కామన్, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరో ఇక్కడ స్థానం లేకపోతే అక్కడ పోతారు, అక్కడ స్థానం లేకపోతే ఇంకొకడ పోతారు. అక్కడ తీగల కృష్ణారెడ్డి గారికి ఇక్కడ స్థానం దొరకలేదు, సబితా రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, కాబట్టి వారికి స్థానం దొరకకపోయి ఉంటారు. ఏముంది అందులో? కేటీఆర్ గారు 10 ఏళ్ళ అధికారంలో ఉండగా మీ పార్టీకి సంబంధించిన చాలామందిని ఉన్నత నేతలు చేశారు, ఉన్నత పదవులు ఇచ్చారు. వాళ్ళంతా కూడా కాదనుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీళ్ళందరినీ చూస్తుంటే మీరు వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుందా? ఇలాంటి వాళ్ళక మేము పదవులు ఇచ్చింది, ఇలాంటి వాళ్ళన మేము ప్రోత్సహించిందని? కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అంటారు. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, అనిపించకుండా ఎట్లుంటుంది. మేము కూడా మనుషులమే కదా. 10 ఏళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు, స్పీకర్గా పనిచేసిన వాళ్ళు, రాజ్యసభ సభ్యుల పదవులు అనుభవించిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు పార్టీని సడన్గా వదిలిపెట్టిపోతే డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించకుండా ఎట్లుంటుంది. కానీ కాకపోతే వాళ్ళ బుద్ధి అంతే, వాళ్ళ వైఖరి అంతే, వాళ్ళ కక్కుర్తి అంతే అని చెప్పి వదిలేయాలి. అంతకంటే ఏం చేస్తాం, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. కానీ 2014లో ఎన్నికలు జరిగినప్పుడు గెలవాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కాంక్షతో ఏ పార్టీ నుంచి పడితే ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కొంతమందికి టికెట్లు వాళ్ళే కదా పోయింది. ఇప్పుడు 2018లో కూడా అదే విధంగా చేశారు, ఇప్పుడు మొన్న కూడా అదే చేశారు. చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు మీ నుంచి కానీ కేసీఆర్ మీరు తప్పు చెప్తున్నారు. 18లో 23లో మేము అభ్యర్థులనే మార్చలేదు. అదే మీరు అది కూడా చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు వెళ్ళిపోయారు. 10 ఏళ్ల తర్వాత కూడా కొత్తోడు అంటావు నువ్వు ఆయనని. 10 ఏళ్ల తర్వాత కూడా అవసరార్థం వచ్చిన వాళ్ళకే అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి అవకాశం. ఇప్పుడు నేను అడిగేది మీ నుంచి కానీ కేసీఆర్ గారి నుంచి కానీ ఒకటి ఆశిస్తున్నారు, ఇప్పటికైనా ఎవరు మీ పార్టీని అంటబెట్టుకొని ఉన్నారు, మీతో తోడుకున్నారు, మీతో కలిసి పోరాటాలు చేస్తున్నారు, వాళ్ళకు అవకాశం ఇస్తారా? లేదా ఎన్నికలు రాగానే ఎవరు గెలుస్తారో వాళ్ళకు సీట్లు ఇస్తారా, వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తారా, వాళ్ళకు పదవులు ఇస్తున్నారా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వరకు మీరు ఇచ్చే భరోసా ఏంటి కేటీఆర్ గారు? రాజకీయాల్లో ఒకటి వాస్తవం, పార్టీ మార్పుళ్ళు, పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవడం, ఇవన్నీ కూడా కప్పదాట్లు చాలా కామన్గా మారిపోయినాయి. ఇప్పుడు ప్రజలు కూడా వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రాజకీయాల్లో గెలుపు కూడా ఒక అనివార్యతగా మారిపోయింది. గెలుపు గుర్రాలే కావాలనే ఒక ఆరాటం ప్రతి పార్టీలో, ఒక పార్టీలో కాదు. ఇప్పుడు ఎట్లంటే కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలో సగం మంది మా వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, కావాలంటే మీకు నేను లిస్ట్ కూడా నేను చదివినిపిస్తాను. అంటే రాజకీయాల్లో ఈ పార్టీ మార్పులు అనేది అయితే సాధారణంగా మారిపోయినమాట వాస్తవం. ఎన్నికల్లో ఫలానా అభ్యర్థి గెలుస్తాడు అని సర్వే సూచిస్తే వాటెంబడ అందరూ పరిగెత్తడం కూడా ఒక అనివార్యతగా మారిపోయింది. కానీ ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో, ఈ గడ్డు పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడ్డ సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత, వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నా మీద ఉంది. నేను మీ ఎన్టీవీ ద్వారా వారందరికీ మాటిస్తూ ఉన్నా, కష్టకాలంలో ఉన్న ప్రతి నాయకుడిని తప్పకుండా గౌరవించి గుర్తించి వారందరికీ కూడా తగిన గౌరవాన్ని ఇచ్చే బాధ్యత నాది. ఓకే, మీరు చెప్తున్నారు గెలుపు గుర్రాలు కావాలి అధికారంలోకి రావడానికి. ఎటువంటి మాకే కదా, అన్ని పార్టీలకు. నేను అదే చెప్తాను. ఇంతకుముందు చెప్పారు అలవి కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని. కేసీఆర్ లాంటి టవరింగ్ పర్సనాలిటీని ఢీకొనడానికి ఖచ్చితంగా కాంగ్రెస్కు హామీలు కావాలి, ప్రజల్ని ఏ విధంగానైనా తమ వైపు తిప్పుకోవాలి, ఎలాంటి హామీలు ఇస్తే తమకు ఓట్లు వేస్తారని చెప్పుకోవాలి. అదే ప్రయత్నం చేశారు అనుకోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తన దివాలాకోరు రాజకీయాన్ని కేవలం తెలంగాణలోనే ఆవిష్కరించడం లేదు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అన్నారు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అన్నారు, మళ్ళీ మహారాష్ట్రలో 5 గ్యారెంటీలు అన్నారు. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. మళ్ళీ అదే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారేమో బడ్జెట్ చూసి హామీలు ఇవ్వాలి కదా అంటారు. కర్ణాటకలోనేమో వాళ్ళ పార్టీ యొక్క ముఖ్యమంత్రి గారి అడ్వైజర్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఆయన అంటారు ఈ గ్యారెంటీల వల్ల మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం అయిందంటారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ఎన్నికలకు ముందు, ఇవాళ ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఒక టీవీ వాళ్ళు అడిగారు, సార్ మీరు మన అన్ని చూసుకుని ఇస్తున్నారా హామీలు అంటే, ఆయన చెప్పిన మాట, నేను 10 ఏళ్ళు అక్కడ ఉన్నాను, హౌస్లో లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఉన్నాను, కాబట్టి నాకు అన్నీ తెలుసు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర సంపదను పెంచే సత్తా ఉంది, మీరెవరు బాధపడాల్సిన పని లేదని ఆనాడు బట్టి గారు చెప్పారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంపదను పెంచి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని మేము కోరుతాం. ఓకే, పోరాటాలు కొత్త కాదు, పోరాటాలు చేసి తీరుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ రమ్మని మీరు ఆహ్వానించారు. ఒకప్పుడు పోరాటాలంటే బీఆర్ఎస్ గిట్టలేదు, పోరాటాలు చేసే వేదికను ఎత్తేసారు. అదే పోరాటాలు ఇప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. ఇది జరుగుతుందని ఊహించారా? పోరాటాలు మాకు గిట్టలేదు అంటే నేను ఏమనాలా మిమ్మల్ని? ఇప్పుడు తెలంగాణ పోరాటం చేసిందే, తెలంగాణ పోరాటం తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు వచ్చింది కానీ అందరు భావించేది. మీరు అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు నచ్చాయి, ప్రజల ఆకాంక్షలు నచ్చాయి, ప్రజలు చైతన్యవంతులైన ప్రజలు ఏం చెప్తే అది చేశారు. కానీ అధికారంలోకి వచ్చినాక అవన్నీ మర్చిపోయారు, విస్మరించారని ప్రజలు దూరం అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అద్భుతంగా పనిచేసాం కాబట్టి 10 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. 11వ సంవత్సరంలో అంటే 2 సార్లు టర్మ్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలను ప్రజలు విశ్వసించారు, మమ్మల్ని రిజెక్ట్ చేయలేదు. 1.8% మా ఇద్దరి మధ్యనే తేడా.
4 లక్షల ఓట్లు పోలైన ఓట్లలో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను సక్సెస్ఫుల్గా రైతులను కానీ మహిళల్ని కానీ ఫ్రీ బస్ అని, తులం బంగారం అని, రుణమాఫీ అని, వచ్చిన మొదటి రోజే సంతకం అని, రైతు భరోసా అని, రైతు కూలీలకు భరోసా అని, కౌలు రైతులకు భరోసా అని, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని నమ్మబలికితే కొంతమంది మా సోదరులు అమాయకంగా మోసపోయారు. ఇది వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. గూగుల్ వంటి సంస్థలు ఇప్పుడు మీరు ఐటీ మినిస్టర్ లేకున్నా, ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు నేను మాత్రమే చాలా కంపెనీలు తీసుకొచ్చాను, పెట్టుబడులు తీసుకొచ్చాను. ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ఐ హావ్ టు స్టాప్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వల్ల జరిగింది, నా వల్లనే జరుగుతుందని ఎప్పుడు అనలేదు. నెంబర్ 1, హైదరాబాద్కి ఆ గొప్పతనం ఉంది. నాకంటే పనిచేసిన వాళ్ళు, ముందు పనిచేసిన వాళ్ళు కూడా గొప్పగా పనిచేశారు. నాకు అట్లాంటి ఎన్నడూ సోత్కర్ష లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మన గూగుల్ ఏదో కొత్తగా వచ్చిందంటున్నారు. మీరు అట్లా మోసపోకూడదు. గూగుల్ యొక్క 2nd లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ ద వరల్డ్ అమెరికా తర్వాత ఇక్కడ పెట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. నెంబర్ 1. అందులో కొత్తగా వచ్చింది ఏదో కొత్త డివిజను, అది ఆటోమేటిక్గా వచ్చేదే. వీళ్ళు పీకిందేమీ లేదు. అది కూడా మీరు తెలుసుకోండి. నేను కావాలంటే ఆధారాలతో నేను ఇస్తాను. మీరు చెప్తున్నారు ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఐఎమ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్ అని ఈ కార్ రేస్లో 55 కోట్లు కరెక్ట్ మీరు అనుమతి ఇచ్చినప్పుడు చెప్పారు కదా రమేష్. ఒక్క నిమిషం వినండి, జాగ్రత్తగా వినండి. భారత రాజ్యాంగం ప్రకారం మినిస్టర్ ఈజ్ ద గవర్నమెంట్, క్యాబినెట్ ఈజ్ ద గవర్నమెంట్. ఒకవేళ మొత్తం క్యాబినెట్కి పోవాల్సిన నిర్ణయం అయితే క్యాబినెట్ గవర్నమెంట్ అంటారు. కానీ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన కాడికి మినిస్టర్ ఈజ్ ద గవర్నమెంట్. సో నేను ఈ రేస్ విషయంలో మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారు క్యాబినెట్ అనుమతి లేకుండా అని ప్రశ్న అడిగారు. నేనేం చెప్పానంటే అది మా డిపార్ట్మెంట్ డబ్బులు, హెచ్ఎండిఏ డబ్బులు. హెచ్ఎండిఏ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఆ సంస్థ డబ్బులు వాడుకునే విచక్షణ ఆ సంస్థకి మంత్రిగా, బికాస్ ఐఎమ్ ద గవర్నమెంట్ యాజ్ ఫార్ ఎస్ ద డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్, కాబట్టి తప్పకుండా ఆ విచక్షణ అధికారం నాకు ఉంటుంది. అదే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్తే ఇటీవల మీ మాజీ మంత్రులు ఏమన్నారు? మా ప్రభుత్వం అని చెప్పాలి, ఏమన్నారు? ఈ ప్రభుత్వం అని చెప్పాలి, నేను అని ఎట్లా చెప్తారని కూడా క్వశ్చన్ చేశారు. అంటే ఆయన రేవంత్ రెడ్డితో బాధ ఏంటంటే ఆయన శివగామిలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఎట్లా అంటే నా మాటే శిలాశాసనం, నా నోట్లోంచి ఏదొస్తే అది జీవో రావట్లేదు కదా. అట్లా నువ్వు చెప్తివి December 9 రుణమాఫీ అంటివి, కాకపాయే నువ్వు ఏప్రిల్లో మొత్తం ఆగస్టులో అయిపోద్దంటివి, దేవుళ్ళ మీద ఒట్లు పెడితివి, దేవుళ్ళకి సమ్మక్క సారక్క కూడా కోపం వచ్చి ఆఖరి ములుగులో భూకంపమే వచ్చే. కాబట్టి రేవంత్ రెడ్డి నోట్లోంచి వచ్చిన ప్రతి ఆనిముత్యం అదేదో జీవో అయిపోతుందని ఎవరైనా అనుకుంటే అమాయకులు వాళ్ళు. ఎందుకంటే ఆయనకు పాపం తెలియదు, ఎప్పుడు మంత్రి పదవి చేయలేదు, ఏదో అనుకుంటారు. కాకపోతే కాదు, ఆయనకి ఎన్ని డబ్బులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో తెలియదు. మనం ఏం చేస్తుంది దానికి? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలుగా అయిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి. బిల్డర్ల దగ్గర 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ వసూలు చేయడం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకి స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేయడం, హైడ్రా పేరిట అరాచకం సృష్టించడం, పేదవాళ్ళ ఇండ్లు విచ్చలవిలిగా కూలగొట్టడం, ఒక్కటంటే ఒక్కటి ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకురాకపోగా మొత్తం డిస్ట్రక్టివ్ పాలసీస్ తీసుకొని రావడం, అసలు ప్రభుత్వ నిర్వహణ పట్ల అవగాహన లేకపోవడం, లా అండ్ ఆర్డర్ అధ్వానంగా ఉండి ట్రాఫిక్ కూడా అధ్వానంగా మారడం, కరెంటు బాగా నడుస్తున్న కరెంటును కూడా చెడగొట్టడం, ఇవన్నీ కారణం. ట్రాఫిక్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. 100% డౌట్ ఏం పడక్కర్లేదు. మీరు కావాలంటే హైదరాబాద్లో రోడ్డు మీదకి వెళ్ళి గొట్టం పెట్టండి, మీరు సామాన్యుని అడగండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ట్రాఫిక్ కొద్దిగా మెరుగుండిందా, ఇప్పుడు చెడిపోయిందా లేదా అడగండి. ఎందుకంటే వీళ్ళకి కనీసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చే మార్కులన్నీ కేటీఆర్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్. చీ వీళ్ళకి మార్కులు కూడా వేయదు. చండాలం, గవర్నమెంట్ చండాలం. ఈ ప్రభుత్వం -10 వేయాలి, మనం మైనస్ ఉంటే మైనస్ మార్కులు వేయాలి. మీ పోరాటం వ్యూహాలు ఏ విధంగా ఉండబోతుంది, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలే కేంద్ర బిందువుగా వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలే ప్రధాన ఇతివృత్తంగా మా పోరాటం కొనసాగుతుంది. అది శాసనసభ వేదికగా కావచ్చు, శాసన మండలి కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లేదా ప్రజాక్షేత్రం కావచ్చు. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్ గేములు ఆడినా, కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అని భ్రమింపజేసే ప్రయత్నం చేసినా, తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను రూపుమాపే ప్రయత్నం చేసినా వదిలిపెట్టం. తెలంగాణ తరపున నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ది ఫేస్ టు ఫేస్ మరో గెస్ట్ మళ్ళీ కథ చూస్తున్నాను.